నమస్తే. వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ మీ ముందుకొచ్చాము. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు గత వారం కమెంట్స్ ని ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఈ వారంలో జరిగినటువంటి పరిణామాల్లో చాలా కీలకంగా కొన్ని అంశాలు ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేసే ముందు గ్లోబల్ రౌండప్ ని మీ ముందుకు తెస్తున్నటువంటి ఓజస్కా సంస్థ ఉత్పత్తుల్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ నిజానికి చాలా మందికి ఉపశమనం లభిస్తోంది, చాలా వ్యాధుల నుంచి వాళ్ళు బయటపడడానికి ఉపయోగపడుతోంది. సో ప్లీజ్ ఓజస్కా సంస్థకి సంబంధించిన ఉత్పత్తుల గురించి తెలుసుకోవాలంటే www.ojaska.com వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు అవి చూడవచ్చు. అండ్ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను పొందుపరిచాను. ఇక ఈ వారం గ్లోబల్ రౌండప్ లో ఫస్ట్ అంశం మనకు టారిఫ్లకు సంబంధించిన విషయమే మళ్ళీ ముందుకు వచ్చింది. సార్, యాక్చువల్లీ కే స్టామర్ పర్యటన, ముత్తాకి ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ముత్తాకి పర్యటన ఇవన్నీ ఉన్న టైంలో ఫస్ట్ మనం అసలు చైనాకి 100% టారిఫ్స్ వేస్తూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. సో ఇది కొంచెం సీరియస్ ఇష్యూగానే మారుతున్నట్టుగా కనబడుతోంది. సరే, ఆయనకు నోబెల్ రాలేదు, ఆ విషయం కూడా మనం డిస్కస్ చేయాలి. ఎందుకంటే ప్రజలకు కూడా చాలా విషయాలు మీ నుంచి తెలుసుకోవాలని ఉంటాయి. మేజర్ హైలైట్స్ మీద, అంటే బ్రేకింగ్ లేదా ఇంకోటి చెప్పాలంటే హెడ్ లైన్స్ ని తీసుకున్నటువంటి అంశాల మీద డిస్కషన్ చేయాలి. బట్ అంతకంటే సిగ్నిఫికెంట్ గా మీరు మనకు ఆఫ్లైన్ డిస్కషన్ చేస్తున్నప్పుడు, మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు అంటున్నది అంటే ఈ ట్రంప్ విధిస్తున్నటువంటి 100% టారిఫ్స్ గురించి ఫస్ట్ మనం మాట్లాడాలని మీరు అన్నారు. వై, ఎందుకు ఇది ఫస్ట్ మాట్లాడాల్సిన అంశం? ఎందుకంటే యాక్చువల్ గా ఇది ఒక ఎగ్జిస్టెన్షియల్ ఫైట్ నడుస్తుంది రెండు దేశాల మధ్య. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఎస్పెషలీ డెమోక్రాట్ ప్రభుత్వాలు, వాళ్ళ దేశాన్ని డీఇండస్ట్రియలైజ్ చేసి, వాళ్ళ దేశంలో ఇండస్ట్రీని మొత్తం నాశనం చేసి మొత్తాన్ని చైనాకు, వియట్నాం లాంటి దేశాలకు ట్రాన్స్ఫర్ చేశారు. ముందర జపాన్కి పంపించారు, తర్వాత జపాన్ నుంచి కూడా వాళ్ళు కంప్లీట్ గా చైనాకి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ రోజు మనం అమెరికాకి వెళ్ళామంటే కనుక పొల్యూషన్ ఉండదు, చాలా అద్భుతంగా బ్లూ స్కైస్ కనిపిస్తాయి పైన, చాలా గొప్పగా చెప్పుకుంటారు. అఫ్ కోర్స్ అయినా కానీ వరల్డ్స్ లార్జెస్ట్ పొల్యూటర్స్, అది వేరే విషయం. కానీ మోస్ట్ ఈ పొల్యూట్ చేసేటువంటి ఇండస్ట్రీస్ అని చైనాకి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ రోజు చైనా ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్. ప్రపంచంలోనే చాలా ప్రదూషణ ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే చైనాది. చైనా ఎందుకు ఇంత పొల్యూషన్ వాళ్ళకు ఉంది అంటే కనుక, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేదంతా కూడా వెస్టర్న్ దేశాలు, అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, వాళ్ళ విలాసాల కోసం, వాళ్ళ జీవితాల కోసం, వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలన్నీ చైనాలో తయారవుతున్నాయి. కాబట్టి చైనాలో తయారు చేయడానికి వాళ్ళు అంత దాన్ని వాళ్ళ సమాజాన్ని, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పర్యావరణాన్ని నాశనం చేసుకుని వాళ్ళు చేస్తున్నారు. సో ఈ ఇద్దరి యొక్క మధ్యలో ఉన్నటువంటి అనుసంధానమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఒకరు లేకపోతే ఇంకొకరు ఉండలేరు అన్నటువంటి పరిస్థితి ఈ రోజు అది ఒక యుద్ధంగా పరిగణించింది. దాంతో ఏమైందంటే, ఒకరి మీద అవసరాల మీద ఇంకొకరు, వాళ్ళిద్దరికి అనుసంధానమే ఉన్నారో వాళ్ళు దాన్ని అస్త్రంగా వాడుకుంటున్నారు. ఫర్ ఇన్స్టెన్స్, ఈ రోజు చైనా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా మెజారిటీగా వెస్ట్కి వెళ్తున్నాయి. అఫ్ కోర్స్ అమెరికాకి వెళ్తాయి, తర్వాత మనకు యూరోప్ వెళ్తుంది. దాన్ని అస్త్రంగా వాడేటువంటి ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఈరోజు టారిఫ్స్ అని దేనికి విధిస్తున్నాడు? ఆయన దాన్ని నష్టపోయేది, దాన్ని కష్టపడేది తన ప్రజలే కదా. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వాళ్ళే ఆ టారిఫ్లన్నీ కట్టుకుంటారు కదా. కానీ ఎవరి మీదో వేస్తున్నాను, పలానా దేశం మీద వేస్తున్నానని చెప్పడానికి ఏంటంటే ఆ దేశాన్ని కూడా పనిష్ చేస్తున్నాడు. ఈ రోజు చైనా, అమెరికా బిజినెస్ లేకపోతే వాళ్ళు కూడా చాలా కష్టంలో వెళ్ళిపోతారు. ఈ రోజు రమారమి $800 బిలియన్ వాళ్ళిద్దరి మధ్యలో వ్యాపారం, వాణిజ్యం నడుస్తుంది. దాని మీద టారిఫ్ వేస్తే ఏమవుతుంది? అది కూడా 100% కాదు, ఆల్రెడీ 30% ఉంది చైనా మీద, అదనంగా 100% వేసేది. అంటే 130% టారిఫ్ ఉండబోతాం అక్కడి నుంచి వచ్చేటువంటి గూడ్స్ లో. కాబట్టి రమారమి దాన్ని వాళ్ళ అమెరికన్ మార్కెట్ నుంచి కట్ చేసేటువంటి చర్యలు ఆయన తీసుకుంటున్నాడు. అలాగే అమెరికా చైనా మీద చాలా డిపెండ్ అయింది. ఈరోజు టారిఫ్లు అయితే వేశాడు, కానీ రేపు వాళ్ళకి టాయిలెట్ పేపర్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన మౌలికమైనటువంటి ప్రతి అంశం, వాళ్ళకు స్టేషనరీ దగ్గర నుంచి తీసుకుందాము, వాళ్ళ కట్లరీ తీసుకుందాము, అన్ని చైనా నుంచి వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ ప్రజల్లో అవి వస్తువులు లేకపోతే ఏమవుతుందని అమెరికాలో అంతర్గతంగా చాలా ఇబ్బందులు రాబోతున్నాయి. రెండు, అన్నిటికంటే కీలకమైంది అంటే వాళ్ళ టెక్నాలజీ ఇండస్ట్రీ, అమెరికన్ టెక్నాలజీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, మనకు ఐటీ రంగంలో కావచ్చు, లేదా మనకు వాళ్ళ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కావచ్చు, లేదా వాళ్ళ డిఫెన్స్ రంగానికి సంబంధించి కావచ్చు, స్పేస్ రంగానికి సంబంధించి కావచ్చు, అన్ని కూడాను చైనా మీద డిపెండ్ ఉన్నాయి. ముందర చైనాలో తయారయ్యేటువంటి పెరిఫరల్స్, దానికి కంప్యూటర్ కాంపనెంట్స్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అన్నిటికంటే కీలకమైనది రేర్ అర్త్స్ ఎలిమెంట్స్ అంటారు, REE అంటారు.
అవి చైనాకు మోనోపొలి ఉంది. రమారమి 75-80% చైనా అధీనంలో ఉంది. కాబట్టి దాన్ని వాళ్ళు అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయడానికి వాళ్ళు నిషేధం పెట్టుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ మన దేశంతో వాళ్ళు గతంలో ఆపేశారు. మన ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్, ఈవీ స్కూటర్లు, ఈవీ కార్లు, ఇవి కూడా ప్రొడక్షన్ ఆగిపోయే పరిస్థితి వచ్చింది మనకు జూన్ జూలైలో. ఆల్మోస్ట్ అయిపోతుంది అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళ దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ అన్ని బ్యాన్ చేశారు. దాన్ని అస్త్రంగా వాడుకుంటుంది చైనా. ఇప్పుడు ఏం చేశారంటే లేటెస్ట్ గా మనకు అక్టోబర్ 9వ తారీఖున వాళ్ళు అన్ని దేశాలకి లెటర్స్ పంపించారు. మన దేశం కూడా లెటర్ వచ్చింది. మీకు మేము ఇచ్చేటువంటి రేర్ ఎర్త్ మినరల్ సంబంధించిన బ్యాటరీలు కావచ్చు, ఏదైనా మీకు ఇస్తున్నటువంటి ఏమి ఇస్తున్నామో దానిని మీరు మళ్ళీ రీ ఎక్స్పోర్ట్ చేయకూడదు, మాకు గ్యారంటీ ఇవ్వాలి అని చెప్పారు. సో దాంతో మనం సర్టిఫై చేయాలి, మేము మా అవసరాలకే వాడుకుంటున్నాము, మా దేశంలో అవసరాలకే మేము వాడుకుంటున్నాము అని చెప్పి సర్టిఫై చేయాలి. దీన్ని ఏ విధంగా రీ ఎక్స్పోర్ట్ చేసినా, ఫర్ ఇన్స్టెన్స్ మనం ఏదో దాన్ని కొన్ని ఐటమ్స్ ఇక్కడ భారతదేశంలో తయారు చేసి మళ్ళీ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా, అది కూడా వాళ్ళు నిషేధించారు. మీ దేశానికి కావాల్సిన వాటికి మీరు వాడుకోండి, మీ దేశంలో ఈవీలు స్కూటర్లు దానికి కావాలంటే వాడుకోండి, కానీ మీరు మ్యానుఫ్యాక్చర్ చేసి మళ్ళీ ఇంకో దేశానికి ఎస్పెషల్లీ అమెరికాకి ఇస్తే కానీ మేము ఒప్పుకోమని చైనా నిషేధించింది. అందుకని ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ సడన్ గా దాన్ని 100% తీసుకురావడం. యాక్చువల్గా నవంబర్ మధ్యలో 90 రోజులు గడువు ఇచ్చాడు కాబట్టి మిడ్ నవంబర్లో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. పైపెచ్చు ఆసియాన్ సమ్మిట్ జరగబోతోంది కొద్ది రోజుల్లోనే. దాంట్లో షీ జిన్పింగ్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కలుస్తాము అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ స్వయం చెప్పాడు. కాబట్టి అప్పుడేదో ఒక ఒప్పందం ఏదో కూర్చుకుంటా ఉన్నట్టు వాళ్ళు ఇండికేట్ చేశాడు. అటువంటిది సడన్ గా ఈ రోజు నవంబర్ 1కి టారిఫ్ వేయాలి అనడంలో ఈ 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆయన నోబెల్ ప్రైజ్ రాలేదు అన్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఒకటి. రెండు, చైనా తీసుకుంటున్నటువంటి కఠిన చర్యలు, రేర్ ఎర్త్ మినరల్స్ ని క్రమేపీ అమెరికా నుంచి వాళ్ళు దూరం చేయడం. అంటే వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు అమెరికా మీద, మీరు రేపు ట్రేడ్ నెగోషియేషన్ లో మా మీద ఒత్తిడి తీసుకురాకండి, మా మీద కఠినమైనటువంటి కండిషన్స్ పెడితే మేము ఒప్పుకోము అని వాళ్ళు ప్రెషరైజ్ చేస్తున్నారు. అందుకనే ముందస్తుగానే 100% ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వేశాడు. అది వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నట్టు మ్యాసివ్ ఎకనామిక్ యుద్ధం జరుగుతుంది. దాంట్లో మిగతా దేశాలు కూడా అఫెక్ట్ అవుతున్నాయి. ఈరోజు అమెరికా నష్టపోయింది ఏంటంటే కనుక ఫండమెంటల్ గా నమ్మకం అనేది పోయింది, ట్రస్ట్ అనేది పోయింది. ఈ రోజు ఒకటి టారిఫ్ చెప్తున్నాడు, రేపు పొద్దున్న లేచి ఇంకో టారిఫ్ చెప్తాడు. ఒప్పందం కుదిరింది అన్న వాళ్ళ మీద మళ్ళీ అదనంగా వేరే వేసాడు, ఏదో ఫార్మస్యూటికల్ మీద టారిఫ్లు వేశాడు, స్టీల్ మీద వేశాడు, ఇంకా దేని మీద వేస్తున్నాడు. సో అందుకని అంత అస్థిరమైనటువంటి అన్సర్టన్ కండిషన్స్ లో వ్యాపారాలు ఎవరు చేయలేరు. ఈరోజు అమెరికాలో పెట్టుబడులు పెట్టాలంటే కనుక 100 సార్లు ఆలోచన చేస్తారు ఎవరైనా. సో అందుకని ఈరోజు చైనాతో జరుగుతున్న యుద్ధం, ఈ ప్రకంపనలు అన్ని కూడా మనం ప్రపంచవ్యాప్తంగా చూడబోతున్నాం. ఫస్ట్ మనకు వాళ్ళ S&P, వాళ్ళకు నాస్డాక్, వాళ్ళ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా రమారమి 2.5 నుంచి 4% దాకా పడిపోయినాయి. అవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ రోజు పొద్దు తెరిచి ఉంటుంది, ఎందుకంటే అనౌన్స్ చేసిన తర్వాత బహుశా ఈ వారం అంతా కూడా చాలా బ్లడ్ బాత్ జరగబోతోంది ప్రపంచవ్యాప్తంగా. అన్ని దీని ఏమంటారంటే మన స్టాక్ మార్కెట్స్ లో కూడా క్రాష్ వస్తుంది, ఎందుకంటే నమ్మకం పోయింది, అస్థిరత, ఏమవుతుందో తెలియదు. దీని ఫ్లిప్ సైడ్ ఏంటంటే దారుణమైన దరిద్రమైన పరిస్థితి ఏంటంటే దీపావళి రోజు మనం చాలా మనకున్నటువంటి సంస్కృతి, మనం బంగారం కొనుక్కుంటారు మన వాళ్ళందరూ కూడాను. బంగారం మన చేయి జారిపోయి ఎక్కడో హిమాలయాల శ్రేణికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ 1,25,000 దాకా ఉంది ఒక తులం 24 క్యారెట్ బంగారం. అది బహుశా 1,50,000 ఇంకా అంతకంటే పైకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే డాలర్ మీద, ఈ వ్యవస్థ మీద నమ్మకం పోయినప్పుడు అందరూ బంగారంలో దాని మీద ఇన్వెస్ట్ చేయబోతున్నారు. చైనా ఏం చేస్తుంది అంటే చైనా బంగారం కొంటుంది, దేశంగా వాళ్ళు విపరీతం కొంటున్నారు. అది కూడా దానికి కారణమైంది, ఎందుకంటే డాలర్లు వాళ్ళు చాలా ఇరుక్కున్నారు. వాళ్ళకు ఆల్మోస్ట్ $3 ట్రిలియన్ వర్త్ ఆఫ్ ఏమంటారంటే ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి. దాంట్లో మెజారిటీ 60-70% అమెరికన్ డాలర్స్ ఉన్నాయి. అందుకని వాళ్ళు గోల్డ్ పోర్ట్ఫోలియో పెంచుకుంటున్నారు. రేపు డాలర్ ఏదైనా వాళ్ళకని కొలాప్స్ అవ్వడము, లేకపోతే చైనా నుంచి డాలర్ వాళ్ళు వాడడానికి వీలు లేదని వీళ్ళు ఆంక్షలు విధించడము, ఇటువంటి జరిగితే ప్రమాదం వస్తుందని చెప్పి బంగారాన్ని కొంటున్నారు వాళ్ళు. సో చైనా బంగారం కొంటోంది, భారతదేశం బంగారం కొంటోంది, టర్కీ కొంటోంది, ఇటువంటి కొన్ని దేశాలను కూడా బంగారం కొంటున్నాయి. అది ఒక కారణము. ప్లస్ ఈ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ఈ చర్యల వల్ల నమ్మకం పోయింది డాలర్ మీద, అమెరికన్ వ్యవస్థ మీద నమ్మకం పోవడంతో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద వీళ్ళందరూ కూడా ఇప్పుడు బంగారం మీద పెట్టుకుంటున్నారు. అందుకని ఏదో వాళ్ళిద్దరు కొట్టుకుంటే మనకేమవుతుంది అని అనడానికి వీల్లేదు, మన చేయి జారిపోతుంది ఈరోజు బంగారం. మీకు గుర్తుంటుంది సాయి, మనం అబుదాబికి వెళ్ళినప్పుడు అక్కడ నేను అప్పుడు చెప్తుండేదాన్ని ఇది ఏ దిశగా వెళ్తుంది అన్నాను. ఇన్ఫాక్ట్ ఒమాన్ లో కూడా మనం చూసాం. ఒమాన్ లో అప్పుడు బంగారు ధరలు మనం చూస్తే కనుక 80-84,000 రఫ్లీ ఉండింది. ఈరోజు 1,25,000. అప్పుడు ఎవరైనా కొని ఉంటే గనక ఇప్పుడు రమారమి 50,000 సంపాదించి ఉండొచ్చు. అంటే ఆ స్థాయిలో మారిపోయింది. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇండోనేషియన్ కాన్ఫరెన్స్ దుబాయ్ లో వెళ్ళినప్పుడు 40,000, ఆ తర్వాత ఓమన్ కి వచ్చేసరికి 80,000. సో మీరు అప్పుడే చెప్పారు 1,00,000 దాటిపోద్ది ఫాస్ట్ గా అని చెప్పి, బట్ 1,20,000 వచ్చింది.
కరెక్ట్. సో అందుకని దీనికి ముఖ్య కారణం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్. సపోజ్ కొద్దిగా మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత బంగారం కొద్దిగా తగ్గుతుందేమో కానీ ఇంత మరీ గతంలో ఉన్నటువంటి 80-90 వేల స్థాయికి మాత్రం వెళ్ళదు. అది 1,00,000 దాటే ఉండబోతుంది. బహుశా 1,25,000 1,00,000 దాకా రావచ్చేమో. బట్ లాంగ్ టర్మ్ లో ఇది పరిస్థితి. డాలర్ యొక్క వర్చస్సు తగ్గిపోతోంది, అమెరికా మీద నమ్మకం క్షీణిస్తోంది. కాబట్టి సేఫ్ హెవెన్ కొన్ని వేల సంవత్సరాలుగా ఇన్వెస్ట్మెంట్ లో సేఫ్ హెవెన్ ఏంటంటే బంగారం. కాబట్టి దాని సైడ్కి వెళ్తున్నారు. మనకు భారతీయులకు మనకు ఇది ఏదో ఈరోజు సడన్ గా వచ్చినటువంటి విషయం కాదు. మనకు వేల సంవత్సరాలుగా ఇదే చేశాం. అందుకనే మన దేశాన్ని లూట్ చేయడానికి, గోల్డెన్ సోనీకి చిడియా అని చెప్పి మన దేశాన్ని లూట్ చేయడానికి ఇంతమంది వచ్చారు. ఎందుకంటే మన దగ్గర బంగారం ఉండేది. మన యూరోప్ కి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా, రోమన్ ఎంపైర్ తర్వాత హోలీ రోమన్ ఎంపైర్ వీళ్ళందరికీ ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కూడా మన స్పైసెస్ కానీ మన దగ్గర ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దాని ప్రతిఫలంగా మనం దాని నుంచి వాళ్ళ దగ్గర బంగారం తీసుకున్నాం. ఎందుకంటే అప్పుడు వాళ్ళ కరెన్సీకి ఏం విలువ లేదు, మన కరెన్సీకి ఏం విలువ లేదు. కాబట్టి ఏం ఎక్స్చేంజ్ చేసుకోవాలి, బంగారం ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అందుకని మన దేశంలో విపరీతంగా బంగారం ఉండేది అప్పట్లో. 1500 సంవత్సరాలు లూట్ చేసిన తర్వాత ఈ రోజు మన స్త్రీల మెడలలో 25,000 టన్నుల బంగారం ఉంది. మనకు తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి, తర్వాత తిరుమల, ఇటువంటి గుళ్ళల్లో ఉన్నటువంటి బంగారం అదనంగా దాన్ని యాడ్ చేసుకున్నామంటే రమారమే 30,000-40,000 టన్నులు మన దేశంలో ఇప్పుడు ఇంత లూట్ చేసిన తర్వాత. కాబట్టి ఈ బంగారం అనేది ఇప్పుడు పెరగబోతోంది, డొనాల్డ్ ట్రంప్ చేస్తుంది. అందుకనే మనం ఫస్ట్ పాయింట్గా ఇది పెట్టుకున్నాం. మనం చైనాకి అమెరికాకి మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో మనకు కూడా దాని మీద ఇంపాక్ట్ ఉండబోతోంది. మన షేర్ మార్కెట్ దెబ్బతవుతుంది. మన ఎకానమీలో ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారో ఇక్కడి నుంచి వాళ్ళు విత్డ్రా చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే మనకు బంగారం పెరుగుతుంది. ఇవన్నీ కూడా మన దేశంలో కూడా ఇంపాక్ట్స్ మనం చూడబోతున్నాం. సప్లై చైన్లో మన దెబ్బతింటాయి. సో మన మీద ఒత్తిడి వస్తుంది, మన మీద డంపింగ్ ఉంటుంది. చైనా ఎందుకంటే వాళ్ళ ఎకానమీ సర్వే అవ్వడానికి అమెరికా పోయింది కాబట్టి ప్రత్యామ్నాయాలు చూసుకుంటారు. కాబట్టి మన ఎకానమీ, మన ఇండస్ట్రీ చంపేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి శక్తులను వాడుకుంటారు. ప్రదూషణ అని, పొల్యూషన్ అని, లేదా ఇంకేదో లేబర్ లాస్ అని చెప్పేసి, లేదా ఇంకా టెర్రరిస్ట్ యాక్ట్స్ చేసినా కానీ మనం ఆశ్చర్యపడక్కర్లేదు. మన దేశంలో ఉన్న స్లీపర్ సెల్స్ను వాడుకొని, పాకిస్తాన్ లాంటి దేశాలను వాడుకొని మన దేశంలో కొన్ని టెర్రరిస్ట్ యాక్ట్స్ చేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి చాలా రిస్క్ ఉంటుంది అని చెప్పి ప్రూవ్ చేసే ప్రయత్నం చైనా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఎగ్జిస్టెన్షియల్ ఫైట్, వాళ్ళు బతకడానికి చేస్తున్నటువంటి యుద్ధం ఆ దృష్టిలో చూడాలి. అందుకని చాలా కీలకం ఈ వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నది. మొత్తం ప్రపంచం అంతా కూడా దాని వల్ల ఇంపాక్ట్ లో తప్పించుకోలేరు. మనం కూడా దాన్ని చూద్దాం రాబోయే రోజుల్లో అది మన మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతుందో. ప్రజలు, తర్వాత ప్రభుత్వాలు ఇవన్నీ కూడా చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. సరిగా నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా గంపడాసలతో కూర్చొని ఉన్నారు నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుంది అని. సో సడన్ గా ఆయనకు మొండి చేయి చూపించింది నోబెల్ కమిటీ. మరియా కొరీనా మచాడో, వెనిజువెలా ప్రతిపక్ష నాయకురాలు, తనకి నోబెల్ పీస్ ప్రైజ్ ప్రకటించారు. సో వెంటనే వైట్ హౌస్ నుంచి ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది, ది ప్లేస్ పాలిటిక్స్ ఓవర్ పీస్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు నోబెల్ కమిటీకి సంబంధించి. సో నోబెల్ కమిటీ అనేది కేవలం శాంతి గురించి కాదు, వీళ్ళు రాజకీయాలు చేయడానికి కోసం దీన్ని వాడుతూ ఉన్నారు అనేది వైట్ హౌస్ నుంచి వచ్చినటువంటి ఇమీడియట్ రియాక్షన్. సో హౌ డు యూ లుక్ ఎట్ ఇట్? నిజానికి నోబెల్ ప్రైజ్ వస్తుంది 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 అన్న ఆశతోటే ఆయన అన్ని ప్రయత్నాలు చేశాడు. సో అవన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. సరే, నేను నా అనాలిసిస్ నేను ఏదో చెప్పాను. యాక్చువల్లీ వెనిజువెలా ఆటోక్రసీ టు డెమోక్రసీ మార్చే క్రమంలో అని అంటే కనుక ఆమె నిజానికి చెప్పాలంటే దాంట్లో రాసింది కూడా అదే, ఆటోక్రసీ నుంచి డిక్టేటర్షిప్ నుంచి డెమోక్రసీలోకి మారుస్తున్నారు అని. సో ఆమె దాంట్లో ఉంది అని, ఇన్వాల్వ్ అయింది అని. అండ్ ఆవిడ ఎవరు డీప్ స్టేట్ ఆమెను విపరీతంగా బ్యాక్ చేస్తుంది అన్న విషయం మనకు అందరికీ తెలుసు. ఈవెన్ మీరు కూడా లాస్ట్ టైం గ్లోబల్ రౌండప్ లో మాట్లాడారు వెనిజువెలా రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ గురించి. సో ఫస్ట్ ఈ నోబెల్ పీస్ ప్రైజ్ ట్రంప్ కి రాకపోవడానికి కారణం ఏంటి, ఆమెకు రావడం వెనుక కారణం ఏంటి, ఉద్దేశం ఏంటి? ఫస్ట్ దీనికి చాలా అంశాలు ఉన్నాయి. ఒకటి, డొనాల్డ్ ట్రంప్ దానికి అర్హుడా, ఇది ఒక పెద్ద ప్రశ్న. నిజంగా ఆయన చెప్పినంత ఫేకే. 8-9 యుద్ధాలు ఆపానన్నా చాలా తప్పు. ఎందుకంటే యుద్ధాలు లేవు, యాక్టివ్ గా జరుగుతున్నటువంటి యుద్ధాలు ఏం ఆపలేకపోయాడు. హమాస్ తర్వాత ఇజ్రాయెల్ సంబంధించి ఏం జరగలేదు. ఏదో 20 పాయింట్ ఫార్ములా అన్నాడు. వీళ్ళు అక్టోబర్ 10వ తారీఖున నోబెల్ కమిటీ అనౌన్స్ చేస్తారు కాబట్టి అంతకంటే ముందర ఏదో చాలా అర్జెంట్ గా వాళ్ళని హాస్టేజ్ విడిపించేటువంటి ప్రయత్నం చేశాడు, కానీ ఫెయిల్ అయింది. ఈ రోజు దాకా హమాస్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 20 మంది బతికి ఉన్నటువంటి ఖైదీలు, తర్వాత 28 శవాలు, వాళ్ళ దగ్గర 48 హాస్టేజ్ వాళ్ళు రిలీజ్ చేయాలి. ఇంతవరకు చేయలేదు. 72 గంటలు రిలీజ్ చేయని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చాడు డొనాల్డ్ ట్రంప్. చేయకపోతే ఏమవుతుందో చూడని బెదిరించాడు. ఏమైంది? ఏం అవ్వలేదు. 72 గంటలు దాటిపోయింది, ఏం అవ్వలేదు. ఇజ్రాయెల్ క్యాబినెట్ కూడా దాన్ని ఆమోదించింది, మేము విత్డ్రా చేస్తామని చెప్పారు, అయినా అవ్వలేదు.
ఇంతలో నోబెల్ కమిటీ వాళ్ళు అనౌన్స్ చేసేసి. సో ఎక్కడ కూడా 24 గంటల్లో నేను యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపుతాను అన్నాడు. ఏమైంది? ఇంతవరకు ఏం అవ్వలేదు. వచ్చి ఇప్పుడు 9 నెలలు అయింది, 10 నెలలు అయింది, కానీ ఏం అవ్వలేదు. ఇంతవరకు కూడా ఏం చేయలేకపోయాడు. సో ఏ యుద్ధం ఆపినట్టు? ఆల్రెడీ యుద్ధాలు ఆగిపోయి వాళ్ళలో చర్చలు చేసుకుంటున్న వాటిలో వాళ్ళు సంతకాలు పెట్టే సమయంలో వైట్ హౌస్ పిలిపించి సంతకం పెట్టించాడు. అంతకుమించి ఏమీ లేదు. మన ఆర్మేనియా, అజర్బైజాన్ ఎప్పుడో యుద్ధం ఆగిపోయింది. చాలా రోజులు అయింది, చాలా చర్చలు జరిగినాయి, దానికి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫైనలైజేషన్ స్టేజ్ లో ఉంది. అప్పుడు మాత్రం క్రెడిట్ తీసుకోవడానికి అమెరికాకి పిలిపించి వాళ్ళు సంతకం పెట్టించాడు. అలాగే మనం చూస్తే కనుక మనకు రిపబ్లిక్ ఆఫ్ కాంగోను, తర్వాత మనకు రువాండా, వాళ్ళిద్దరి మధ్యలో కూడా సీజ్ ఫైర్ ఉండింది. చాలా కాలంగా వాళ్ళు ఆల్మోస్ట్ ఒక విధమైన అండర్స్టాండింగ్ వచ్చారు. కాబట్టి దాన్ని ఈయన సెటిల్ చేసింది ఏమీ లేదు. తర్వాత నేను ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని సెటిల్ చేశాను అన్నాడు. ఏం సెటిల్ చేశాడు? ఆయన ఏం చేయలేదు. ఈయన పోయి 4 బాంబులు వేసి వచ్చాడు కదా, B2 బాంబర్లు వెళ్ళి అక్కడ కొట్టొచ్చాడు కదా. సో దాన్ని ఏం సెటిల్ చేశాడు? ఏం సెటిల్ అవ్వలేదు కదా. ఇన్ఫాక్ట్ వాళ్ళు తయారవుతున్నారు. ఇన్ఫాక్ట్ కొన్ని 6-7 నెలల్లో మళ్ళీ వాళ్ళ న్యూక్లియర్ ప్రాజెక్ట్ అంతా రివైవ్ చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఫర్దోలో కొట్టినటువంటి బాంబుల్లో పెద్ద నష్టం అవ్వలేదు అని చెప్పేసి వాళ్ళ అమెరికన్ డీప్ ఆలోచన చేసేటువంటి కొన్ని థింక్ ట్యాంక్స్ చెప్తున్నాయి. అంతేకాదు ఇన్ఫాక్ట్ వాళ్ళ అఫీషియల్ రిపోర్ట్ కూడా వచ్చింది. అఫీషియల్ రిపోర్టు డొనాల్డ్ ట్రంప్ ని నీచంగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వాళ్ళని సాక్ చేశారు. సో ఇటువంటి పరిస్థితి. కాబట్టి ఏ యుద్ధం ఆపాడు? ఏం యుద్ధం ఆపలేదు. సరే, ఇంకా ఆఖరికి భారతదేశం పాకిస్తాన్ సంబంధించి కూడా చూసాం. మనమైతే సరే ఓపెన్ గా చెప్తున్నాం మీరేం చేయలేదని. తర్వాత పాకిస్తాన్ కూడా వాళ్ళు అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఎవరిని అర్థించలేదు అని వాళ్ళు అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు అడ్వాంటేజ్ చూసుకొని అమెరికా వాళ్ళకి ఏదో ఇస్తుంది, వాళ్ళకి ఏదో 4 మెతుకులు పడేస్తుంది అన్న ఆశతోటి వాళ్ళు చూసాం మనం. అసీం మునీరు, తర్వాత మనకు షహబాజ్ షరీఫ్ వెళ్ళి నోబెల్కి నామినేట్ చేయడము, మీకంటే గొప్ప వ్యక్తి లేడు, నీ వల్లనే యుద్ధం ఆగిందనడము. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో కూడా షహబాజ్ షరీఫ్ ట్రంప్ వల్లనే యుద్ధం ఆగిందనడము. ఇటువంటివన్నీ చూసాం మనం. అదే డ్రామా థియేటర్ కాబట్టి అంతకుమించి ఇంకేం లేదు. ఇది నోబెల్ కమిటీ చూస్తుంది కదా, నోబెల్ కమిటీకి తెలుసు కదా, ఈయన ఏం క్లెయిమ్ చేసినా కానీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కదా. కాబట్టి ఈయన ప్రమేయం లేదు. పైపెచ్చు ఈయన హౌతీల మీద, ఇరాన్ మీద బాంబింగ్ చేశాడు. వెనిజుయేలాలో ఉన్నటువంటి అక్కడ డ్రగ్ కార్టల్స్ అని చెప్పి ఈయనే దౌర్జన్యంతో ఇంటర్నేషనల్ చట్టాలకు విరుద్ధంగా వెళ్ళి వాళ్ళని చంపొచ్చాడు. కాబట్టి ఈ అంశాలన్నీ వాళ్ళు గమనిస్తున్నారు. సో ఆయన అర్హుడా అంటే ఆయనకంటే అర్హత ఉన్నవాడు చాలా మంది ఉన్నారు. ఒబామాతో కంపేర్ చేసి ట్రంప్ని వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే ఎస్, ట్రంప్కి ఇవ్వాల్సిందే. ఒబామాకి ఇవ్వడం అనేది చాలా తప్పది. ఒబామా అప్పుడు చాలా యుద్ధాలు చేస్తున్నాడు, ఆయన శాంతి దూత ఏం కాదు. కానీ కంపారిజన్ ఒబామా ట్రంప్ మధ్యలోనే కాదు కదా, అది ట్రంప్ మనసులో ఉండొచ్చు, నేను ఒబామాకి ఇచ్చి నాకెందుకు ఇవ్వట్లేదు అని. కానీ ప్రపంచంలో ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా పనులు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ కంటే కూడా అర్హులు చాలా మంది ఉన్నారు. సో అది ఒక ఎత్తు. 2, నోబెల్ కమిటీ గురించి మాట్లాడదాం. క్రమేపీ మనం చూస్తున్నాం ఈ సంస్థలన్నీ కూడాను వోకిజము, తర్వాత లెఫ్టిజము, ఒక విధమైనటువంటి డిస్రప్షన్ చేస్తున్నటువంటిది, డీప్ స్టేట్ అసెట్స్, వీళ్ళకే వాళ్ళు ప్రైజులన్నీ ఇస్తున్నారు, నోబెల్ ప్రైజులు. మనకు రమోన్ మెగ్సెసే అవార్డు కావచ్చు, బుక్కర్స్ ప్రైజ్ కావచ్చు, లేదా మనకు ఫోర్డ్ ఫౌండేషన్ ఇచ్చేటువంటి అవార్డ్స్ కావచ్చు, లేదా నోబెల్ కమిటీ కావచ్చు, పులిట్జర్, ఇవన్నీ కూడాను ఒక టాక్సిక్ నేరేటివ్ ముందు తీసుకెళ్లేటువంటి వ్యక్తులుగా వీడిస్తున్నారు. ఈరోజు నోబెల్ పీస్ ప్రైజ్ గ్రహీతల్లో మనం చూస్తే కనుక మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ లో ఏం చేస్తున్నాడో చూస్తున్నాం మనం. అలాగే మనం చూస్తే కనుక మలాలా యూసుఫ్జాయికి ఇచ్చారు. మలాలా యూసుఫ్జాయ్ విలాసమైన జీవితం ఎంజాయ్ చేస్తుంది. లూయి విట్టాన్ డ్రెస్సులు వేసుకుంటోంది, పెళ్లి చేసుకుంది, హాయిగా అసలు లగ్జూరియస్ కోట్ల ఆస్తుల్లో తిరుగుతోంది. అమ్మాయి యాక్టివిస్ట్. సో అమ్మాయికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం వల్ల ఈ రోజు అక్కడ మనకు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పిల్లలకి, మనకు స్త్రీలకు, అమ్మాయిలకు ఏమైనా పెద్ద బెనిఫిట్ ఉందా? ఏమీ లేదు. పైపెచ్చు ఆ అమ్మాయి ఏంటి, నోబెల్ లారియట్ కాబట్టి ఈ రోజు మన దేశం మీద కామెంట్ చేస్తాం. ముస్కాన్ అన్న మనకు కేసు జరిగింది కర్ణాటకలో, హిజాబ్ కాంట్రవర్సీ వచ్చింది కదా, హిజాబ్ లో వాళ్ళు స్కూల్ అలౌ చేయలేదు, ఆ గొడవ వచ్చింది కదా, దాంట్లో వాళ్ళ హక్కులని హరిస్తుంది అని చెప్పి ఈ అమ్మాయి కామెంట్ చేయడం. సో వీళ్ళందరూ ఒక టాక్సిక్ ఆ భావజాలం ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ వస్తున్నాయి. అసలు మహాత్మా గాంధీ గారికి వాళ్ళు నోబెల్ ప్రైజ్ ఇంతవరకు ఇవ్వలేదు, కానీ ఇచ్చిన ఎవరికి, అసార్ అరాఫత్ లాంటి వాళ్ళకి, ఒబామా లాంటి వాళ్ళకి, విధ్వంసం సృష్టించిన వాళ్ళకి చాలా మందికి ఇచ్చారు. సో కాబట్టి అది ఒక ఎత్తు. గతంలో గొప్ప వ్యక్తులకు ఇచ్చారు, నెల్సన్ మండేలా లాంటి వాళ్ళకి ఇచ్చారు, నేను ఇవ్వలేదు అని అనలేదు. కానీ రీసెంట్ పాస్ట్ లో చూస్తే కనుక ఈ యొక్క భావజాలం ఎక్కువ మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈవిడ ఎవరో మచాడో ఎవరైతే వెనెజువేలాలో ఇచ్చారో ఆవిడ అమెరికన్ అసెట్. మనకు మొడోరో వ్యతిరేకంగా ఆవిడ చేస్తున్న ఉద్యమం అంతా కూడా అమెరికా ఫండెడ్, అమెరికా చేస్తోంది, డీప్ స్టేట్ అసెట్ ఆవిడ.
సో ఉద్యమకారులకు, ఉద్యమం చేస్తున్న వాళ్ళకే ఇస్తారు. అంటే ఒక నెగటివ్ క్యారెక్టర్లకి వీళ్ళకి ఎక్కువ ఇస్తుండగా మనం చూస్తున్నాం. పాజిటివ్ పని సమాజంలో చేస్తున్నటువంటి వాళ్ళకి గతంలో ఇచ్చేవాళ్ళు. మనకు రెడ్ క్రాస్ లాంటివి, ఇటువంటివి చాలా సంస్థలకి వాళ్ళు గతంలో ఇచ్చారు. మదర్ తెరేసా కూడా సో కాల్డ్ పాజిటివ్, ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ఆవిడేవో సేవ చేస్తోంది అని ఆవిడకి ఇచ్చారు. అఫ్ కోర్స్ వాళ్ళ అజెండా ఏంటంటే ఆవిడ క్రిస్టియన్ కన్వర్షన్స్ చేసేవారు కాబట్టి ఇచ్చారు. మదర్ తెరేసా సిస్టర్స్ ఆఫ్ చారిటీ చేస్తున్న దానికి కనీసం 100 రెట్లు ఎక్కువ సేవ చేస్తున్నటువంటి సేవా భారతి గురించి వీళ్ళు మాట్లాడరు ఎందుకు? సేవా భారతికి ఇప్పుడు కనీసం అంటే ఒక 5-6 నోబెల్ ప్రైజులు వచ్చి ఉండాలి. ఎందుకంటే కోట్ల మందికి వీళ్ళు సేవ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఎక్కడ ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మతాలకు అతీతంగా చేస్తున్నారు. కేరళలో వరదలు వస్తే కనుక మాస్కులను వెళ్ళి వీళ్ళు క్లీన్ చేసి వచ్చారు. ఎవరు వెళ్ళలేనటువంటి ప్రాంతాల్లో వెళ్ళి శవాలన్నీ క్లీన్ చేసి వచ్చారు. కరోనా టైంలో ప్రపంచంలో ఏదైనా ఒక ఎన్జిఓ ఇంత పని చేసిందంటే సేవా భారతికి మించింది ఎవరు లేరు. సో మరి అటువంటి సంస్థలు వీడికి ఎందుకు కనిపించవు? రామకృష్ణ మిషన్ ఎంత గతంలో ఎంత పని చేశారు వాళ్ళు. సత్యసాయి సేవా సమితి, ఈరోజు మీకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవచ్చు. మీరు పుట్టపర్తిలో లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఉచితంగా. ఎవరైనా మతాలకు అతీతంగా వ్యక్తి ఎవరైనా వెళ్ళి అక్కడ ముందర రిజిస్టర్ చేసుకొని చేసుకోవచ్చు. అంత సేవలు అందిస్తున్నటువంటి సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళు? అక్షయ పాత్ర కొన్ని కోట్ల మందికి వాళ్ళు దేశవ్యాప్తంగా వాళ్ళు ఒక సంవత్సరంలో చూస్తే ఈ దేశాల పాపులేషన్ ఎంత ఉందో అంతమందికి వాళ్ళు ఉచితంగా అన్నం ఇస్తున్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? సో ఈ నోబెల్ కమిటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక విధ్వంసకరమైనటువంటి యాక్టివిటీ చేస్తున్న వాళ్ళకే, ఒక సెన్సేషన్ ఉన్నటువంటి యాక్టివిటీస్ చేస్తున్నటువంటి వాళ్ళకే వీళ్ళు ఎక్కువ మొగ్గు చూపించడం వల్ల చూస్తున్నాం. నిజంగా సమాజ సేవ చేస్తున్నటువంటి వాళ్ళకి ఇస్తున్నారంటే పెద్ద ప్రశ్న. అందుకని నోబెల్ ప్రైజ్ కి పెద్ద స్థాయి, దానికి పెద్ద విలువ లేదని నేను అనుకుంటాను. సరే, దాన్ని గౌరవించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ మాత్రం చాలా ఆశపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఆయన భంగపడ్డాడు కాబట్టి ఆయన ఒక విధమైనటువంటి తోక తొక్కిన త్రాచులాగా ఆయన బిహేవ్ చేయబోతున్నాడు. బ్యాడ్ లక్. సరే, అంతకంటే ఏం చెప్తాం మనం. సో ఈ ఆవిడ డిజర్వ్ చేస్తుందంటే కానీ ఆవిడ కూడా వాళ్ళ అసెట్టే కాబట్టి, సో పెద్ద దాంట్లో పెద్ద ఆవిడ అంటే ఆవిడ కంటే చేసిన వాళ్ళు ఇందాక నేను లిస్ట్ చెప్పాను. ఇటువంటి వాళ్ళు భారతదేశమే కాదు మిగతా దేశాలు కూడా చాలా మంది ఉన్నారు. సో ఓకే ఫైన్, వాళ్ళు ఏదో డిసైడ్ చేశారు. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆవిడతో కంపేర్ చేసి చూస్తే హీ డజంట్ డిజర్వ్ ఇట్. డెఫినెట్లీ ఆయన చేసింది ఏమీ లేదు. వచ్చిన 6 నెలల్లో 9 నెలల్లో ఘనంగా చేసింది ఏం లేదు. ఒకవేళ ఆయనకు ఇవ్వాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఉంటే కనుక గతసారి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయనకి ఇవ్వవలసింది. ఎందుకంటే మనకు అబ్రహామిక్ అకార్డ్స్ చేశాడు. అబ్రహామిక్ అకార్డ్స్ ఇస్ అ గుడ్ అచీవ్మెంట్. డొనాల్డ్ ట్రంప్ ఆయన సివిలో అదొక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనకు తెలుసు మొసాడ్ వచ్చి యుఏఈలో, దుబాయ్లో హమాస్ ఆపరేటివ్స్ వాళ్ళు చంపేసి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరి మధ్యలో అప్పుడు డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా లేవు. అంతటి పరిస్థితిలో ఉన్నటువంటి దేశాలని కలిపి వాళ్ళిద్దరి మధ్యలో దౌత్యం తీసుకొచ్చినటువంటి ఘనత డొనాల్డ్ ట్రంప్ ఉండింది కాబట్టి ఆ టర్మ్ లో ఈ డిజర్వ్ ఇట్. బహుశా ఆ అంశానికి ఇచ్చుంటే బాగుండేది. అది అయిపోయింది. ఇప్పుడు ఈ టర్మ్ లో మాత్రం ఈ డజంట్ డిజర్వ్ ఇట్. ఇప్పటివరకు ఏం చేయలేదు. సరే, హమాస్ ని కనుక నిజంగా విడిపించి హమాస్ కు తర్వాత అక్కడ గాజా పట్టీలో ఇంతవరకు ఇజ్రాయెల్ కి కంటకంగా ఉన్నటువంటి సమస్యని కనుక అయినా పరిష్కరించగలిగితే చేస్తాడని పెద్ద డౌట్. ఒకవేళ చేయగలిగితే బహుశా వచ్చే సంవత్సరం ఆయనకి ఇచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. బట్ ఇంతవరకు ఆయన చెప్తున్నంత ఫేక్ నెరేటివ్, ఆ ఫేక్ నెరేటివ్ ని ఆఫ్ కోర్స్ నోబెల్ కమిటీ తిరస్కరించింది. అంతకంటే ఏం చెప్తాం. సరిగ్గా నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్, నిజానికి తాలిబాన్ అగ్రనాయకుడు ముత్తాకి, అమీర్ ఖాన్ ముత్తాకి భారత పర్యటన నడుస్తోంది. ఆయన భారత పర్యటనలో దేవబంద్కి వెళ్ళబోతున్నారు. ఆగ్రాలోని తాజ్ మహల్ ని సందర్శిస్తారు. అండ్ జయశంకర్ గారిని ఆల్రెడీ కలిశారు. అజిత్ దోవల్ ని కలుస్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా ఈ ముత్తాకి పర్యటనని మీరు ఎట్లా చూస్తారు? అండ్ భారతదేశం కూడా వాళ్ళకి ఒక 20 అంబులెన్స్ ని అండ్ హెల్త్ కి సంబంధించి ముఖ్యంగా సిటీ స్కాన్ మిషన్స్, ఎంఆర్ఐ స్కాన్ మిషన్స్ వీటిని మనం గిఫ్ట్ చేశాము. అండ్ వాళ్ళకి కాబూల్లో ఎంబసీ కూడా ఓపెన్ చేస్తామని జయశంకర్ గారు చెప్పారు. సో తాలిబాన్ అగ్రనేతకి ఇచ్చిన ఈ ఆయన పర్యటన, లేకపోతే తాలిబాన్ ప్రభుత్వంతో భారతదేశపు సత్సంబంధాలు, వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే మనకు దీన్ని మనం ఒక కాంట్రాస్ట్ లో చూడాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు, మనం తాలిబాన్ వచ్చినప్పుడు కానీ ఇటువంటి పరిస్థితులలో, లేదా మియన్మార్ లో కానీ అక్కడ జుంటా ఉన్నప్పుడు కానీ మన ప్రవర్తన ఎలా ఉండేది, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుంది, ఈ కాంట్రాస్ట్ చూడొచ్చు. గతంలో తాలిబాన్ వచ్చినప్పుడు మనం పట్టించుకోలేదు వాళ్ళ గురించి. అంటే అఫ్ కోర్స్ ఈవెన్ బీజేపీ ప్రభుత్వం కూడా అలాగే ప్రవర్తించింది. మారల్ లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు. ఆ దేశంలో మనకు ప్రజాస్వామ్యం లేదని, లేదా వాళ్ళు స్త్రీల పట్ల వాళ్ళు ఏదో ప్రవర్తిస్తున్నారని, ఆంగ్ సాంగ్ సూచీని వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని, ఇవన్నీ మనకు చాలా కీలకంగా ఉండేవి.
దాని దృష్ట్యా ఈ దేశాలతో సంబంధాలు మనం తెగదంపులు చేస్తున్నాం. అప్పట్లో మనకు లాస్ట్ టైం తాలిబాన్ వచ్చినప్పుడు మనకి ఎటువంటి కనెక్షన్ లేకుండా ఉండేది. ఆఫ్ఘనిస్తాన్లో మన ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉంది. పాకిస్తాన్ దాన్ని కబ్జా చేసుకుంది. అక్కడ ఈ లష్కర్ ఏ తోయబా, మనకు హర్కతుల్ ముజాహిదీన్, తర్వాత అఫ్కోర్స్ జైషే మహమ్మద్ తర్వాత వచ్చింది. వీటి తంజీమ్ల యొక్క ట్రైనింగ్ క్యాంప్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నారు. అక్కడి నుంచి వాడు మన మీద దాడులు చేసేవాడు. రెండు దాన్ని ఒక స్ట్రాటజిక్ డెప్త్ గా పెట్టుకుందామని అనుకున్నారు. సపోజ్ భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం వస్తే వాళ్ళ కీలకమైన అసెట్స్ అన్ని ఆఫ్ఘనిస్తాన్ షిఫ్ట్ చేస్తారు. F-16 లాంటివి ఇవన్నీ షిఫ్ట్ చేసేస్తారు. తర్వాత న్యూక్లియర్ అసెట్స్, న్యూక్లియర్ బాంబ్స్ అని ఆఫ్ఘనిస్తాన్కి షిఫ్ట్ చేసుకుంటారు. సో మనం ఫస్ట్ వేవ్ లోనే వాళ్ళని కొట్టిపడేయగలం. వాళ్ళకి తెలుసు పాకిస్తాన్. మనం కొట్టే కదా ఆపరేషన్ సింధూర్లో ఒక గంట లోపల మనం 11 ఎయిర్ బేస్లని, గంట కూడా కాదు, అర్ధ గంట లోపల కొట్టాము, 11 ఎయిర్ బేస్ని కొట్టాము. కాబట్టి ఆ క్షమత మన దగ్గర ఉందని తెలుసు వాళ్ళకి, భయం ఉంది. అందుకనే ఫస్ట్ వేవ్ భారత్ అటాక్స్ నుంచి తట్టుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ స్ట్రాటజిక్ డెప్త్ గా వాడుకుందామని ప్లాన్ చేశారు. అక్కడి నుంచి స్టోరీ కట్ చేస్తే ఈ రోజు వాళ్ళ తాలిబాన్ మినిస్టర్ మనతో వచ్చి కూర్చోవడం, తాలిబాను భారతదేశము, అది భారతదేశంలో వచ్చి కూర్చొని మాట్లాడడం పెద్ద విషయం. అంటే మనం ప్రాక్టికల్ గా ఆలోచన చేస్తున్నాం, మారల్ లెక్చర్స్ ఇవ్వట్లేదు. రెండు చేస్తున్నాం. మన మీద ఎవరైనా మారల్ లెక్చర్ ఇస్తే మనం దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదని, మైనారిటీలను హింసిస్తున్నారని, ఇటువంటి చెత్తవాగుడు ఏదైతే అన్ని దేశాలు మాట్లాడుతున్నాయో, జయశంకర్ లాంటి వాళ్ళు మన ప్రభుత్వం దాన్ని ధీటుగా సమాధానం ఇస్తున్నాం. వాళ్ళ హిపోక్రసీని ఎక్స్పోజ్ చేస్తున్నాం. మీ వల్లనే ఈ రోజు యుక్రెయిన్ ప్రజల యొక్క వాళ్ళ రక్తానికి మీరే కారకులు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నవన్నీ కూడా మనం ధీటుగా వాళ్ళని కౌంటర్ చేయగలుగుతున్నాం. అదే అంశం మనం ఆఫ్ఘనిస్తాన్ కూడా చేస్తున్నాం. అక్కడ మన మీద ఎవరు లెక్చర్ ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద లెక్చర్ ఇచ్చేటువంటి పరిస్థితి మనం దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయగలం? హిపోక్రసీ, మనలో హిపోక్రసీ కనిపిస్తుంది కదా. అందుకని రెండు అంశాల్లో కూడా మనం చాలా క్లియర్ గా ఉన్నాం. మనం ఏ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆ దేశంలో ఉంటాయి, దాన్ని మనం స్వీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. అక్కడ ఎవరు ఏ ప్రభుత్వం ఉండాలి, ఏ పాలసీ ఉండాలి నిర్ణయించడం మన పద్ధతి, మన పని కాదు. అది వాళ్ళతో మన సంబంధాలు ఎలా ఉండాలి అన్నటువంటి ప్రాక్టికల్ అప్రోచ్ భారతదేశం ఏదో చూస్తున్నాం. ఎంత మెచ్యూర్డ్గా ప్రవర్తిస్తున్నాం. ఇంకా దీనిలో 2-3 అంశాలు ఏమున్నాయంటే, చైనా వాళ్ళని రికగ్నైజ్ చేస్తాం. చైనా రికగ్నైజ్ చేసి చైనా వెళ్ళి అక్కడ కూర్చుందంటే మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. మనకు చాబహార్ పోర్ట్ అయితే పెట్టుకున్నాం. పోర్ట్ తర్వాత మనం ఏం చేయగలం? చైనా వచ్చి అక్కడ టెస్ట్ వేసి కూర్చొని మనకు వ్యతిరేకంగా అక్కడ పరిస్థితి ఉంటే మనం ఏం చేయగలం? అందుకని మనకు దాని దృష్ట్యా మనకు చాలా ఇంపార్టెంట్. రేపో మాపో అది టాప్ ఈ ప్రాజెక్ట్ రాబోతోంది. మనకు ఆల్రెడీ తాలిబాన్ దాని మీద పని చేస్తోంది. తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా పైప్ లైన్ రావాలి. వాళ్ళ సైడ్ ప్రాజెక్ట్ వాళ్ళు కంప్లీట్ చేయదలుచుకున్నారు. రేపటి రోజు బహుశా అది కనుక మనకు పాకిస్తాన్ మనకు వాళ్ళ టెరిటరీని యాక్సెస్ ఇవ్వకపోతే చాబహార్ను వాడుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో మన ఆఫ్ఘనిస్తాన్ చాలా కీలకం. ఆఫ్ఘనిస్తాన్ జాగ్రఫీ చాలా కీలకం. అందుకనే ఆ ఆఫ్ఘనిస్తాన్ మన సైడ్ పెట్టుకునే ప్రయత్నంలోనే దాని భాగంగానే ఈరోజు భారతదేశం ఈ మారల్ లెక్చర్స్ పక్కన పెట్టేసి మనం వాళ్ళతో ఎంగేజ్ చేస్తున్నాం. మనం వాళ్ళని రికగ్నైజ్ చేయలేదు. ఎంబసీలు ఓపెన్ చేస్తున్నాం. మన భారతీయ ఎంబసీ అక్కడ టెక్నికల్ టీం మాత్రమే ఉంది. టెక్నికల్ టీం అంటే వాళ్ళకి ఏదో వీసాలు ఇవ్వడానికో, లేకపోతే అక్కడ ఏదో మనకు వాళ్ళకి ఏదో ఎమర్జెన్సీ కావాలి, ఆహారం కావాలి, మందులు కావాలి, ఇటువంటి వాటికి మాత్రం టెక్నికల్ టీం ఒకటే ఉండేది. ఇప్పుడు మన అంబాసిడర్ వెళ్ళబోతున్నారు, దాన్ని ఎంబసీగా కన్వర్ట్ చేయబోతున్నాము. అలాగే వాళ్ళు కూడా వాళ్ళ సిబ్బందిని ఇక్కడ పంపించబోతున్నారు. ఇక్కడ ఒక ఇబ్బంది ఏమొచ్చిందంటే మనం దాన్ని అఫీషియల్ గా రికగ్నైజ్ చేయలేదు. ఇప్పటికి కూడా తాలిబాన్ రెజీమ్ మిషన్స్ అయితే వస్తున్నాయి కానీ రికగ్నైజ్ చేయలేదు. దాంతో మనం చూస్తే కనుక ఈ రోజు జయశంకర్ గారు కలిసినప్పుడు 2 దేశాల ఫ్లాగ్స్ లేవు వాళ్ళ వెనకాల. నార్మల్ గా అయితే మనం ఇటువంటి ఇంపార్టెంట్ మీటింగ్స్ అయినా జరిగినప్పుడు, ఫారెన్ మినిస్టర్ జరిగినప్పుడు మీటింగ్స్ జరిగితే వాళ్ళ ఫ్లాగ్ మన ఫ్లాగ్ 2 అలాగానే ఉంటాయి. కానీ ఈరోజు మన ఫ్లాగ్ లేదు, వాళ్ళది లేదు. సో ప్రాక్టికల్ గా ఆ యొక్క ఇబ్బందిని అవాయిడ్ చేశాం. జయశంకర్ గారు అఫ్కోర్స్ ఆయన ఈ డిప్లొమసీలో ఆయన చాలా దిట్ట కాబట్టి చాలా సునాయాసంగా నేను తప్పించుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఫ్లాగ్ పెట్టకుండా, ఎందుకంటే తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ ఫ్లాగ్ ని యాక్సెప్ట్ చేయదు. సో ఈ ఇబ్బంది లేకుండా మనం చేసాం. సో అదొక అంశం. 2 ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక 2 కాంట్రవర్సీ, వాళ్ళ ముతాకి యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ని దాంట్లో స్త్రీలని అలో చేయలేదు, మన ఉమెన్స్ జర్నలిస్ట్ అలో చేయలేదు, పెద్ద కాంట్రవర్సీ. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజ్దీప్ సర్దేశాయ్, వీళ్ళందరూ సడన్ గా స్త్రీ హక్కులు వీళ్ళకి గుర్తొస్తుంది. అదే ముత్తాకి దారుల్ మద్రసా దేవ్బంద్ అక్కడ వెళ్తే కనుక అక్కడ స్త్రీలు ఎవరు లేరు. మరి అక్కడ ఎందుకు మాట్లాడలేదు? ఈ మస్జిదుల్లో స్త్రీలు ఎవరిని పర్మిట్ చేయరు, మరి దేవ్బంద్లో స్త్రీలను పర్మిట్ చేయలేదని వీళ్ళు ఏమైనా కామెంట్లు చేశారా, ట్వీట్లు చేశారా? అదేదో ప్రైవేట్ ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళు పెట్టుకున్నారు. భారత ప్రభుత్వం చేసిన ఏం చేయలేదు కదా. వాళ్ళ ఎంబసీ పిలిచింది ప్రెస్ కాన్ఫరెన్స్ కి. ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవకూడదు అని వాళ్ళ ఇష్టం కదా. దాన్ని ఎవరు ఆపగలరు? ఇట్స్ అ ప్రైవేట్ అఫైర్. అది డిప్లొమసీలో ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవకూడదని వాళ్ళు నిర్ణయిస్తారు.
కాబట్టి వాళ్ళ హక్కు ఉన్నది. మనం స్వతంత్ర దేశం ఇది. మా పార్టీకి మా ఇంటికి ఎవరు రావాలి ఎవరు రాకూడదని నేను నిర్ణయిస్తాను కదా. సో నువ్వెవరు చెప్పడానికి నాకు? భారత ప్రభుత్వం ఎందుకు స్పందించారు? భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, దీంతో మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పారు. కానీ వీళ్ళు కాంట్రవర్సీ ఏదో మోదీ గారిని ఎండగట్టాలని చెప్పేసి వీళ్ళే గతంలో ఇటువంటి స్త్రీల గురించి జరుగుతున్నటువంటి ఈ ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ కావచ్చు, లేదా మనకు ఈ దేవబంద్ లాంటి వాటిలో స్త్రీల పట్ల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో విషయాలు కావచ్చు, ఎవరు స్పందించారు. రాహుల్ గాంధీ వాళ్ళ గురించి ఏం పట్టదు. సో వాళ్ళ ఓన్ కేరళలో వయనాడులో ఈ రోజు స్త్రీలని పురుషుల్ని సెగ్రిగేట్ చేసి వాళ్ళ మీటింగ్స్ ఉంటాయి. పరదా ఉంటుంది పురుషులకి వీళ్ళకి మధ్యలో. ఏదో ఆఫ్ఘనిస్తాన్ లేదు, కేరళలో ఉంది. కేరళ ఎంపీ ప్రియాంక వడ్రా ఆవిడని కామెంట్ చేయమని దమ్ముంటే పాలెస్టైన్ బ్యాగ్ పెట్టుకొని తిరిగింది ఆవిడ. పాలెస్టైన్ లో ఎంతమంది ఇజ్రాయలీ స్త్రీలను వాళ్ళు ఊచకోత కోసారు, ఎంతమందిని రేప్ చేశారు, వాళ్ళ స్థనాలను కట్ చేసి వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళని రేప్ చేసి చిన్న చిన్న పిల్లల్ని మనకు మైక్రోవేవ్ లో పెట్టి కాల్చి ఇంత కిరాతంగా ప్రవర్తించిన వాళ్ళ గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడరు? ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ గురించి, ఆఫ్ఘనిస్తాన్కి వ్యతిరేకంగా వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే పాకిస్తాన్ దెబ్బతింది కాబట్టి, పాకిస్తాన్ యొక్క డిప్లొమసీ మనం ఎదురు దెబ్బ కొట్టాం కాబట్టి వీళ్ళందరికీ ఏదో ఇబ్బంది వస్తుంది. అంటే వీళ్ళు పాకిస్తానీ అసెట్సా లేదా భారతదేశం మీద వీళ్ళకు నిజంగా ఏమైనా బాధ్యత ఉందా? ఇక్కడ మనకి ఎక్స్పోజ్ అవుతున్నారు కదా వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ మన దేశం కాదు, అది కూడా ఒక కట్టర్ టెర్రరిస్ట్ తంజీమ్, అది తాలిబాన్. స్త్రీలను వాళ్ళు హింసిస్తున్నారు కాబట్టి మనం పాకిస్తాన్ కావచ్చు, మనకు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇద్దరి పట్ల వీళ్ళ అప్రోచ్ ఒకటేలాగా ఉండాలి కదా. ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తి భారతదేశానికి దగ్గర అవుతుంది కాబట్టి వీళ్ళకందరికీ ఏదో ఇబ్బంది వచ్చేసింది. వీళ్ళకి స్త్రీల మీద కానీ ఇస్లాం మీద కానీ వీళ్ళకి ఎటువంటి ప్రేమ దోమ ఏమీ లేదు. మోదీ హిందువుల హేట్రెడ్ అనేది వీళ్ళు డ్రైవ్ చేస్తారు, ఇది అర్థం చేసుకోవాలి. సో ఎనీవే ఆయన ముత్తాకి ఆయన స్పీచ్ లో చెప్పినటువంటి 2-3 కీలక అంశాలు. మొట్టమొదటిది, ఈయన ఇక్కడ ఉండగానే పాకిస్తాన్ వెళ్ళి అక్కడ కాబూల్లో బాంబింగ్ చేసి వచ్చింది, ఇంకొన్ని ప్రాంతాలు కూడా బాంబ్ చేశారు. అంటే పాకిస్తాన్ ఒక మెసేజ్ ఇవ్వదలుచుకుంది, మీరిద్దరు దగ్గర అవుతే కనుక మేము ఏం చేస్తామో చూడండి, మేము వార్నింగ్ ఇస్తున్నాం, వీఆర్ సీరియస్ ప్లేయర్ హియర్ అని చెప్పేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. మరుసటి రోజు ఇంకా ముత్తాకి మన దేశంలో ఉన్నాడు, ఉండగానే 6-7 మంది వీళ్ళ సైనికుల్ని వాళ్ళు అరెస్ట్ చేసి టీటీపీ వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళ గంటలు కట్టేసి చేతులు కట్టేసి రిలీజ్ చేశారు. ఇది ఫస్ట్ స్టెప్. దాని రిపర్కషన్స్ విపరీతంగా ఉండబోతున్నాయి. రైట్ నౌ ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ పాక్ ఆఫ్ఘాన్ బార్డర్ లో ఫైరింగ్ జరుగుతుంది, విపరీతంగా ఫైరింగ్ జరుగుతుంది, కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఏ సైడ్ ఎంతమంది చనిపోయారో తెలియట్లేదు. అటువంటి పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితి అక్కడ ఉంది. సో ఆఫ్ఘనిస్తాన్ రిటాలియేట్ చేయదలుచు. పాకిస్తాన్ ఏముంటుందంటే మేము ఫస్ట్ స్మాల్ క్యాలిబర్ ఫైర్ ఆర్మ్స్ కొట్టాము, తర్వాత హెవీ ఆర్మ్స్ కొట్టాము మేము అని వీళ్ళు చెప్పుకుంటారు. కానీ అక్కడి నుంచి రిటాలియేషన్ పెద్ద ఎత్తున ఉండబోతోంది. అంతకంటే కీలకంగా ఇక్కడ పాకిస్తాన్ లో ఉండే టీటీపీ ఇంకా చాలా విధ్వంసం సృష్టించబోతుంది. సో పాకిస్తాన్ ఈరోజు మేము ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళి కొట్టొచ్చామంటే కనుక అది సరిపోదు, దానివల్ల ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ముత్తాక్ ఏం చెప్పాడంటే, మా మీద మీరు ఏమైనా చర్యలు చేయదలుచుకుంటే వెళ్ళి యూకేని అడగండి, బ్రిటిష్ని అడగండి, బ్రిటిష్ సామ్రాజ్యం ఇక్కడ ఏమైందో ఆఫ్ఘనిస్తాన్లో, అలాగే సోవియట్ యూనియన్ అడగండి, అమెరికాని అడగండి, నేటోని అడగండి, మీ పరిస్థితి ఏమవుతుందో గుర్తుపెట్టుకోండి, వాళ్ళని అడిగితే మీకు తెలుస్తుంది అని వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడే భారతదేశంలో ఉండి ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాకిస్తాన్కి ఆయన ధమకి ఇచ్చాడు. సో ఇది ఇటువంటి అంశాలు ఉన్నాయి. సరే, భారతదేశంతో ఆయన డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లో మీరు పార్టిసిపేట్ చేయండి, మీకు సెక్యూరిటీ ఇస్తాము, మా దేశంలో పెట్టుబడులు పెట్టండి అని అడిగారు. కానీ కీలకంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితి ఏంటంటే కనుక రివర్ ప్రాజెక్ట్స్ విపరీతంగా చేస్తున్నారు, నీళ్లను ఆపేస్తున్నారు. ఇరాన్ ఇబ్బందులో ఉంది, పాకిస్తాన్ ఇబ్బందులో ఉంది. మనమేమో ఒక సైడ్ కాశ్మీర్ లో మనకు ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేసి మనం ఏం చేస్తున్నాం. అటు సైడ్ నుంచి కాబూల్ నది, ఖుర్రం, తర్వాత గొమల్, ఈ నదులన్నీ కూడా వాళ్ళు ప్రాజెక్ట్స్ పెట్టి నీళ్లను వాళ్ళు ఆపేసుకుంటున్నారు, అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో ఆపేసుకుంటున్నారు. సడన్ గా చూస్తే కనుక రాబోయే 5-6 సంవత్సరాల్లో సస్యశ్యామలం కాబోతోంది ఆఫ్ఘనిస్తాన్ లో చాలా ప్రాంతాలన్నీ కూడా. పాకిస్తాన్ నీటి ఎద్దడ పెరగబోతోంది. ఈస్ట్ నుంచి వచ్చే రివర్స్ మనం ఆపుతున్నాము, వెస్ట్ నుంచి వచ్చే రివర్ ఆఫ్ఘనిస్తాన్ ఆపుతోంది. కాబట్టి వీళ్ళిద్దరు కూర్చొని చర్చించినప్పుడు ఇవే ఉంటాయి కదా, వాళ్ళ అవసరాల గురించి ఏమేమి ఇన్వెస్ట్ చేయగలరో దాని గురించి ఉంటుంది. టెక్నికల్ ఎక్స్పర్టీస్ మన దగ్గర ఉంది, అది మనం ఆఫ్ఘనిస్తాన్ ఇవ్వబోతున్నాం. కాబట్టి ఈ విజిట్ అనేది చాలా కీలకమైంది. ఇన్ఫాక్ట్ కొంతమంది మాజీ ఏమంటారంటే డిప్లొమాట్స్ ఈ వీళ్ళిద్దరు కూర్చొని వాళ్ళ ఆఫ్ఘాన్ డెలిగేషన్, భారత డెలిగేషన్ ఇద్దరు కూర్చొని చర్చిస్తున్న ఫోటో పెట్టి వాళ్ళు ఏం చెప్పారంటే, ఇండియా డజంట్ కేర్ వాట్ ద వరల్డ్ థింక్స్ అని చెప్పి టైటిల్ పెట్టారు. అంటే ప్రపంచం మన మీద మారల్ లెక్చర్ ఇచ్చినా మనం పట్టించుకోము, మన అవసరాల గురించి మనం ప్రవర్తిస్తాం అనేది చాలా అద్భుతంగా ఈ యొక్క విజిట్ అనేది. వాళ్ళు టెర్రరిస్ట్ తంజీమ్, కానీ వీ డోంట్ కేర్, వాళ్ళ మీద లెక్చర్స్ ఇవ్వం, మన అవసరాలను అక్కడ చూసుకుంటాం. ఆఫ్ఘనిస్తాన్లో
మన ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా ఇది జరిగింది. కాబట్టి వి షుడ్ ఆల్ కంగ్రాచులేట్ భారత ప్రభుత్వాన్ని, జయశంకర్ గారిని ఇంత చాకచక్యంగా ఇంత అద్భుతంగా చేసినందుకు. వి షుడ్ రియల్లీ అప్రిషియేట్ అవర్ గవర్నమెంట్. సరే, ఇక నెక్స్ట్ అంశము, ఒకవైపు ముత్తాకి భారత పర్యటన నడుస్తున్న టైంలోనే ఇంకోవైపు పాకిస్తాన్ లో లష్కర్ తైబా, ఐఎస్కేపీ, ఇస్లామిక్ స్టేట్, ఐసిస్ ఖురాసాన్ ప్రావిన్స్ కి సంబంధించినటువంటి టెర్రరిస్ట్ సంస్థ రెండూ కూడా కలిశాయి. అంటే లష్కర్ తోయిబాతో కలిసింది అని అంటే ISI తో కలిసినట్టే, నథింగ్ బట్. సో వాళ్ళ ఈ ఇద్దరి కలయిక దేనికి సంకేతం? ఒకటి. రెండోది, జైషే మహమ్మద్ లో ఉమెన్స్ వింగ్ ఒకటి స్టార్ట్ చేశారు. దాని గురించిన వివరాలు కూడా చెప్తారా? ఉమెన్ వింగ్ ఏంటి జైషే మహమ్మద్ లో అనేది ఇంకొక అంశం. అంటే మనకు ఈవెన్ ఐఎస్కేపీ కూడా ISI అసెట్టే. ISKP, ఇస్లామిక్ స్టేట్ ఖురాసాన్ ప్రావిన్స్ అన్నది ఆఫ్ఘాన్ తాలిబాన్ కి వ్యతిరేకంగా వీళ్ళు ISI నిలబెట్టినటువంటి ఒక శక్తి. వీళ్ళు మన చేయి జారిపోతారేమన్న భయంతో ISKPని పెట్టారు. ISKP ఆఫ్ఘనిస్తాన్ లో అటాక్ చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ లో ఇస్లామే ఉంది, షరియా ప్రకారమే ఆ దేశం నడుస్తుంది. మరి ఎవరిని చంపుతారు వాళ్ళు? ఎవరిని చంపుతున్నారంటే పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ఉన్న శక్తులను చంపుతున్నారు. ఆఫ్ఘాన్ తాలిబాన్ లో రెండు గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి కండహార్ బేస్డ్ ఒక గ్రూప్ ఒకటి ఉంటే, కాబుల్ బేస్డ్ ఒక గ్రూప్ ఉంది. కండహార్ బేస్డ్ వచ్చి అకుంజాయ్, వాళ్ళ సుప్రీం లీడర్ ఎవరు ఉన్నారో అతను ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే కనుక ఉన్నటువంటి గ్రూప్స్, కాబుల్ ఉన్న గ్రూప్స్ అని పాకిస్తాన్ ఒక ISI సపోర్ట్ తో వెళ్ళినటువంటి గ్రూప్స్ అక్కడ ఉన్నాయి. సో కాబట్టి ఈ అకుంజాయ్ గ్రూప్ ని టార్గెట్ చేయడానికి వీళ్ళు ISKPని పెట్టుకున్నారు. కాబట్టి తరచూ మనకు ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న దాడుల వెనకాల వీళ్ళు ఉన్నారు. అందుకనే ఆఫ్ఘాన్ ప్రజలలో కానీ, ఆఫ్ఘాన్ ప్రభుత్వంలో కానీ, గత ప్రభుత్వాలు కానీ పాకిస్తాన్ మీద వాళ్ళకి ఎందుకంత హేట్రెడ్ ఉందంటే కనుక ఆ దేశాన్ని కంట్రోల్ చేయడానికి ఇటువంటి తంజీములు పెట్టుకున్నారు. సో ISKP కావచ్చు, లేదా మనకు LET కావచ్చు, ఈ రెండు కూడాను ISI స్టార్ట్ చేసినటువంటి ప్రాక్సీస్. అంటే ఆ సంస్థలు కాదు. ఫస్ట్ మనం ఇది ఫండమెంటల్ గా పాకిస్తాన్ అర్థం చేసుకున్నప్పుడు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడాను పాకిస్తాన్ ఆర్మీ యొక్క అభిన్న భాగాలు. ఇవి అర్థం చేసుకోవాలి. ఒక బెటాలియన్ అనుకుందాం, వాళ్ళకంటూ సపరేట్ ఇండిపెండెంట్ గా ఎటువంటి శక్తి లేదు. అస్త్రాలు కానీ, ట్రైనింగ్ కానీ, ఫండింగ్ కానీ, వాళ్ళకి టార్గెట్స్ ఇవ్వడం కానీ, ప్లానింగ్, ప్రెసిషన్, వాళ్ళకి శాటిలైట్ ఇమేజరీ మొత్తం పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ISI చేస్తుంది. కాబట్టి వీడు భిన్నంగా చూడడానికి వీల్లేదు. కానీ ISKP ఫోకస్ అంతా కూడాను మనకు బలూచిస్తాను, ఆఫ్ఘనిస్తాను, తర్వాత మనకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అక్కడ వాళ్ళ ఫోకస్ ఉంది. LET ఫోకస్ ఏంటంటే కనుక కాశ్మీర్ లో వీళ్ళు ఏం చేశారు. కానీ ఒకరి స్ట్రెంగ్త్ ఒకరిని ఇద్దరు కలిసి పనిచేసే దిశగా వీళ్ళిద్దరిని కలిపింది ISI. దాంట్లో ఏంటంటే కనుక LETకి ఉన్నటువంటి క్యాడరు, వాళ్ళకు ఉన్నటువంటి ట్రైనింగ్ ఎన్నో దశకాలుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది ISKPకి వీళ్ళు ఇవ్వబోతున్నారు. సో వీళ్ళిద్దరూ కలిసి బలూచిస్తాన్ లో బలూచి లిబరేషన్ ఆర్మీ, బలూచి రిపబ్లికన్ గార్డ్స్, తర్వాత మనకు బలూచి అజాయ్ సంఘ్ అనేది ఉందో అది, ఇటువంటి రజాయ్ సంఘ్ అని వాటి మీద టార్గెట్ చేయడము, అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో TTP వాళ్ళ క్యాడర్ ని టార్గెట్ చేయడము, ఇటువంటి వాటికి వాళ్ళు ఇద్దరిని తయారు చేసింది. ఎందుకంటే అఫీషియల్ గా వీళ్ళ సైన్యము వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. రోజు కనీసం 20-30 మంది వాళ్ళ సైనికులు చనిపోతున్నారు. యావరేజ్ గా ఒక సంవత్సరంలో 900 మంది ఇంతవరకు చనిపోయారు ఈ సంవత్సరం. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళ సైన్యం చేయలేనటువంటిది ఈ టెర్రరిస్ట్ తంజీమ్లతో వాళ్ళు చేద్దాం అన్నటువంటి ఒక ప్లాన్ పాకిస్తాన్ చేస్తాం. ఇది ఇలా ఉండగా ఆ జాఫర్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో గతంలో వీళ్ళు హైజాక్ చేశారు మనకు బలూచి, మళ్ళీ దాంట్లో అటాక్ జరిగింది. అక్కడ దాన్ని రైల్వే ట్రాక్ లో వాళ్ళు బాంబులు పెట్టి పేల్చడంతో డీరైల్ అయిపోయింది ఆ ట్రైన్. ఇవే ఒక ఆగట్లేదు. వాళ్ళ పోలీస్ స్టేషన్ మీద ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దాడి జరిగితే 7 మంది పోలీసులు చనిపోయారు. అక్కడ మొత్తం వాళ్ళు చంపేశారు. క్వెట్టాలో దాడి అయింది. క్వెట్టాలో మనకు TTP వచ్చి దాడి చేసింది. సో కంటిన్యూస్ గా అక్కడ ఈ కాల్పులు, ఒకరినొకరు చంపడం, ఇటువంటి టార్గెట్ కిల్లింగ్ జరుగుతున్నాయి. పాకిస్తాన్ తట్టుకోలేకుండా ఉంది. పాకిస్తాన్ సైన్యం అంతా కూడా అక్కడ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ సైనికులు అక్కడ వెళ్ళడానికి కూడా సిద్ధంగా లేరు. చాలా మంది రిజైన్ చేశారు, రిటైర్ అయిపోయారు. సో ఆ పరిస్థితి ఉంది. పాకిస్తాన్ ఆ ప్రాంతం అంతా వాళ్ళ చేయి జారిపోతాం. అందుకని ఈ తంజీమ్లను ముందర తీసుకొచ్చారు. సో స్టోరీ కట్ చేస్తే మనం జైషే మహమ్మద్ చూద్దాం. మౌలానా మసూద్ అజర్ చెల్లెలైనటువంటి సయీదా మజర్ అన్నటువంటి ఆవిడ భర్త చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు? మనం మే 6-7 రాత్రి మనం చేసినటువంటి అటాక్ లో బహావల్పూర్ లో ఉన్నటువంటి వీళ్ళ హెడ్ క్వార్టర్స్ మీద మనం చేసిన దాడికి, ఆ దాడిలో చనిపోయాడు. మేము చూసాం, పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ అందరూ జనాజా చదువుతున్నట్టు ఫోటో చూసాం. ఆ చనిపోయిన వాళ్ళలో ఈవిడ భర్త కూడా ఉన్నాడు. అంటే వాళ్ళ బావ, మనకు మసూద్ అజర్ యొక్క బావ చనిపోయాడు. సో ఆయన చెల్లెలు ఇప్పుడు ఈ యొక్క ఉమెన్స్ వింగ్ దానిని తయారు చేసి దాని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఇంతవరకు జైషే మహమ్మద్ పాలసీ ఏంటంటే స్త్రీలు దాంట్లో అలౌడ్ కాదు. వాళ్ళ యాక్టివిటీస్ జిహాద్లో కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు కానీ స్త్రీలను దూరంగా పెట్టారు. మొదటిసారి వాళ్ళకి మొదలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళలో మగవాళ్ళు చనిపోతున్నారు. వీళ్ళని భారతదేశం చంపేస్తాం. మన ఆపరేషన్ సింధూర్లో చంపాము, అంతకంటే ముందు నుంచే మనం ఈ సోకాల్డ్ అజ్ఞాత్ బంధువుదారు వాళ్ళని చంపుతున్నారు. కాబట్టి ఆ టార్గెటెడ్ కిల్లింగ్స్ లో వాళ్ళ సోకాల్డ్ అసెట్స్ అందరూ మగవాళ్ళు చనిపోతుండేసరికి ఇప్పుడు స్త్రీలను నిలబెట్టారు. సో ఫస్ట్ టార్గెట్ ఏంటంటే కనుక ఈ చనిపోయిన క్యాడర్స్ వాళ్ళ భార్యల్ని, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని ఫస్ట్ ఈ టీంలో పెట్టుకోబోతున్నారు. నెక్స్ట్ ఆర్థికంగా బాగా దెబ్బతిని కష్టంలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఆ ప్రాంతాల్లో పంజాబ్ లో ఉన్నారో వాళ్ళనందరూ కూడా దీంట్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇనీషియల్ గా ఏంటంటే వాళ్ళని డైరెక్ట్ గా యుద్ధ భూమిలో పంపించకపోవచ్చు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కూరియర్స్ గా పనిచేస్తారు. బాంబులు సరఫరా కావచ్చు, మనకు ఐఈడి సరఫరా కావచ్చు, డ్రగ్స్ సరఫరా కావచ్చు, ఇటువంటివన్నీ కూడా కొంతకాలం చేస్తారు. ట్రైనింగ్ వచ్చి బహుశా కొన్ని నెలలు కొన్ని సంవత్సరం తర్వాత ఈ ఆత్మాహుతి దాడులు సూసైడ్ బాంబింగ్ లో పంపించవచ్చు. వాళ్ళు బుర్కాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళని ఎవరు చెక్ చేయలేరు. కాబట్టి ఆ పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారో మనకు తెలియదు. మరి వాళ్ళని భారతదేశం లాంటి ప్రాంతాల్లోకి ఇన్ఫిల్టర్ చేస్తారా లేదా వీళ్ళని, ఎందుకంటే మౌలానా మసూద్ అజర్ ఓన్లీ కాశ్మీర్ ఫోకస్డ్ కాబట్టి మళ్ళీ మన దేశమే టార్గెట్, కాబట్టి అటువంటిది ఏమైనా చేస్తాడా లేదా మరి చూడాలి. రాబోయే రోజుల్లో వీళ్ళకి ఎటువంటి రోల్స్ ఇవ్వబోతున్నారో చూడాలి. లేదా కొంతమందిని ఈ ఎస్పెషలీ యంగ్ గర్ల్స్ దాంట్లో ఉన్న వాళ్ళని ఒక విధమైనటువంటి హనీ ట్రాపింగ్ కోసం వాడుకుంటాడా, ఎవరినైనా ట్రాప్ చేయడానికి ఇటువంటి వాడుకుంటారు మనకు తెలియదు. ఒక స్త్రీ ఒక టీం మాత్రం తయారు చేస్తున్నారు. ఇది వాళ్ళకే కొత్త, ప్లస్ అది ఒక చాలా డేంజరస్ ట్రెండ్. మనం అబ్జర్వ్ చేయాలి. రాబోయే రోజుల్లో వీళ్ళ యొక్క యాక్షన్స్ ఏంటో మన ఇంటెలిజెన్స్ వర్గాలు, మన సమాజం కూడా దాన్ని కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. ఎస్ సార్. ఇక అంశము యూకే పిఎం కేర్ స్టార్మర్ భారత పర్యటన గురించి యాక్చువల్లీ మీరు పూర్తి డీటెయిల్డ్ అనాలిసిస్ మీరు అందించారు రాజు గారితో ఇంటర్వ్యూలో. బట్ స్టిల్ గ్లోబల్ రౌండ్ ఆఫ్ ప్రేక్షకుల కోసం కేర్ స్టార్మర్ పర్యటనకు సంబంధించిన హైలైట్స్ ఒకసారి తెలియజేస్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ కోర్స్ దీంట్లో ఇందాక నువ్వు చెప్పినట్టు డీటెయిల్ గా నేను వీడియో చేశాను ఆల్రెడీ రాజు గారితో. బట్ మనకు క్లుప్తంగా చిన్నగా ఒక షార్ట్ దీంట్లో మనం చెప్పుకోవాలంటే కనుక యూకే ఈ రోజు డెస్పరేట్ గా ఉంది. ఈ రోజు యూకేకి అవసరాలు చాలా ఉన్నాయి. అమెరికా యొక్క ఒత్తిడి, అమెరికా వాళ్ళ మీద టారిఫ్లు విధించడము, అఫ్ కోర్స్ అన్ని దేశాలు కంపేర్ చేసి చూస్తే ఇంగ్లాండ్ కి చాలా తక్కువ టారిఫ్లు పడ్డాయి. కానీ బ్రెక్సిట్ అయిన తర్వాత, యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు యూకేని ఎవరు పట్టించుకోవట్లేదు. యూకే అన్నది పెద్ద ప్లేయరే కాదు, అమెరికా అస్సలు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ పెద్ద ఎకానమీ, బ్రిటన్ ఎకానమీ వాళ్ళ కంపేర్ చేస్తూ చాలా చిన్న ఎకానమీ, కాబట్టి పట్టించుకోవట్లేదు. సో వాళ్ళు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. జర్మనీ లాంటి దేశాలు అంజెలా మర్కల్ ఉన్నప్పుడు కంప్లీట్ గా వాళ్ళ ఎకానమీని చైనాతో అనుసంధానం చేసింది. కానీ యూకే కొంత ప్రయత్నం చేసింది, కానీ ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి వస్తుంది. అలాగే ఈరోజు అమెరికా మీద నమ్మకాలు అందరికీ పోయినాయి. అమెరికాతో వాణిజ్యం చేస్తే కనుక మనకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయో తెలుసు, కాబట్టి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. ప్రపంచంలో రెండే దేశాలు ఉన్నాయి, చైనా, భారతదేశం. చైనా స్లో డౌన్ అవుతోంది, భారతదేశం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఇట్ ఈస్ న్యాచురల్, భారతదేశంతో వాళ్ళు అనుసంధానం చేసుకోవాలి. అది వాళ్ళకు ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. రెండు, ఈ యొక్క ఏదైతే మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మోదీ గారు లండన్కి వెళ్ళి సంతకం పెట్టి వచ్చారో దాన్ని ఆపరేషనలైజ్ చేయాలి. ఒప్పందాలు ప్రభుత్వాలు చేస్తాయి, కానీ గ్రౌండ్ లెవెల్లో నిజంగా అవుతాయో లేదో మనం చెప్పలేం. టిపికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక మనం మన్మోహన్ సింగ్ హయాంలో మనం న్యూక్లియర్ ఒప్పందం చేసుకున్నాం, సివిలియన్ న్యూక్లియర్ అగ్రిమెంట్ అమెరికాతో చేసుకున్నాం. దానివల్ల మనకి ఏమైనా లాభం ఉందా? ఈ రోజు దాకా అమెరికా నుంచి ఒక న్యూక్లియర్ ప్లాంట్ ఏమైనా వచ్చిందా మన దేశంలో? రాలేదు కదా. అగ్రిమెంట్ ఉంది, దానివల్ల ఏం లాభం? ఎందుకు రాలేదు అంటే కనుక ఉన్నాయి కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కొన్ని చాలా సంవత్సరాలు మనం వాళ్ళ లయబిలిటీ క్లాస్ యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము $1 మిలియన్ కడతాం, ఎందుకంటే కట్టం. మనం ఏమంటామంటే ఒక న్యూక్లియర్ డిజాస్టర్ అయితే కనుక కాంపన్సేషన్ మా చట్టాలు నిర్ణయిస్తాయి, మా చట్ట సభలు నిర్ణయిస్తాయి, మా కోర్టులు నిర్ణయిస్తాయి అని చెప్తున్నాం. అది కూడా ఒప్పుకోలేదు. కమర్షియల్ గా మాకు ఇంతకంటే రిస్క్ మేము తీసుకోమని చెప్పి వాళ్ళు ఏదో పెట్టారు, రూల్స్ పెట్టారు. దాంతో అక్కడి నుంచి రాలేదు. అగ్రిమెంట్ ఉంది, మరి అగ్రిమెంట్ ఉన్నా మనకు దానివల్ల ఏం లాభం లేదు కదా. ఒక్క న్యూక్లియర్ ప్లాంట్ కూడా మనం రాలేదు కదా, అమెరికా నుంచి కొనుక్కోలేదు కదా. అటువంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పి కేర్ స్టార్మర్ 125 మంది బిజినెస్ లీడర్స్ తీసుకొచ్చి మన దేశంలో డెలిగేషన్ తీసుకొచ్చాడు. అది ముంబైకి వచ్చాడు, ఢిల్లీకి రాలేదు. అంటే పొలిటిక్స్ కోసం రాలేదు, ఆయన వచ్చి డైరెక్ట్ గా బిజినెస్ కోసం వచ్చాడు. దీన్ని ఆపరేషనలైజ్ చేయడానికి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయి, దీని మన ఈ యొక్క వాణిజ్యానికి సంబంధించినటువంటి నట్స్ అండ్ బోల్ట్స్ పాలసీలు ఏముంటాయో అవి నిర్ణయించుకొని అగ్రిమెంట్స్ చేసుకోవడానికి వచ్చాడు. అందుకని ఇంత 120 మంది రావడానికి కారణం అది. సో వాళ్ళు చర్చలు చేస్తున్నారు, విస్తృతంగా చర్చ చేస్తున్నారు.
దీంట్లో ఒక 2-3 అంశాలు. ఇంకొకటి ఏంటంటే కనుక వాళ్ళ ఫుట్బాల్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రీమియర్ లీగ్ భారతదేశంతో వాళ్ళు అనుసంధానం చేస్తామని చెప్తున్నారు. మనకు క్రికెట్లో మనకు చాలా పెద్ద శక్తి, కానీ మనకు ఫుట్బాల్లో మనకు కాదు. సో దానికి సంబంధించినటువంటి కొంత మనకు అసిస్టెన్స్, ట్రైనింగ్, కొంత వాళ్ళ సపోర్ట్ వచ్చేటువంటి అవకాశాలు. కానీ దీంట్లో నేను చూస్తున్న నెగటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళ యూనివర్సిటీస్ ఇక్కడ ఆఫ్ క్యాంపస్ మన దేశంలో పెట్టబోతుంది. 9 యూనివర్సిటీస్ వస్తున్నాయని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ దేశంలో ఫస్ట్ పిల్లల కన్నా తక్కువ అవుతుంది, వాళ్ళ దేశంలో పాపులేషన్ తగ్గిపోతుంది. రెండోది ఇమిగ్రేషన్ ఆపాలని చూస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఇమిగ్రెంట్స్ అందరూ కూడా ఆఫ్రికా నుంచి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి ప్రాంతాల నుంచి వస్తున్నారు. వాళ్ళకి నాలెడ్జ్ లేదో, యూనివర్సిటీస్ లో వాళ్ళకి అడ్మిషన్స్ కూడా రావు, వాళ్ళకి అంత పైసలు కూడా లేవు, వాళ్ళ సోషల్ సెక్యూరిటీ మీద ఆధారపడినటువంటి వ్యక్తులే. కానీ భారతదేశం లాంటి దేశంలో మనకు లక్షలు తగలబెట్టి మనం అప్పులు చేసి మన భూములు అమ్ముకొని మన పిల్లల్ని అక్కడ పంపిస్తున్నాం. అటువంటి వాళ్ళ ఆదాయం తగ్గిపోతే కానీ వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే యూకే ఇమిగ్రేషన్ ఆపుతున్నారు. ఇమిగ్రేషన్ ఆపడంతో యూనివర్సిటీస్ లో వాళ్ళ అడ్మిషన్లు తగ్గిపోతాయి. అందుకని ఆ యూనివర్సిటీనే మన దేశానికి వస్తుంది. సో ఇక్కడ లాభాలు అక్కడ తీసుకెళ్తారు కాబట్టి ఆ దృష్టిలో వెళ్ళి తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తే మన దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్, ప్రభుత్వ యూనివర్సిటీలు కావచ్చు, గవర్నమెంట్ యూనివర్సిటీస్ కావచ్చు, లేదా ఈవెన్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు. మనకు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ లాంటిది, శారదా యూనివర్సిటీ, సేజ్ యూనివర్సిటీ, చాలా ఉన్నాయి, మనకు కుప్పలు ఉన్నాయి మన దేశం నిండా. గీతం మనకు మన ఆంధ్రప్రదేశ్లో. సో ఇవన్నీ కూడాను ఇప్పుడు దెబ్బతినబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ ఇటువంటి యూనివర్సిటీస్ మన దేశంలో ఆఫ్షోర్ క్యాంపస్లు పెడితే పిల్లలు దాన్ని ప్రిఫర్ చేస్తారు కదా. సో వీళ్ళకి ఛాలెంజ్ ఉంది. అఫ్ కోర్స్ ఛాలెంజ్ని అధిగమించేటువంటి అవకాశం కూడా ఉంది. వీళ్ళ క్వాలిటీని పెంచుకొని వీళ్ళు కనుక అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ అకాడమీ వీళ్ళు తీసుకురాగలిగితే వాళ్ళని ఛాలెంజ్ చేయొచ్చు. కానీ ఇది ఒక పెద్ద ఛాలెంజ్ మన దేశంలో. ఆల్రెడీ ఇన్ని యూనివర్సిటీస్ ఉండి ఇంత కష్టపడి ఇంత యూజీసీ రూల్స్ అన్ని పెట్టి వాళ్ళు వచ్చి వీళ్ళని తన్నుకుపోతే కనుక అదొక ప్రాబ్లం మనకు రావచ్చు. ఎనీవే, వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ సెట్స్, అక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ బేస్ మన పిల్లలకు మన దేశంలోనే వచ్చి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకోకుండా మన దేశంలోనే మనకు అడ్మిషన్స్ రావడం అన్నది ఒక యాంగిల్ లో చూస్తే మనకు తప్పకుండా ఇది బెనిఫిషియల్ గానే ఉండబోతుంది. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక యూకే యొక్క అవసరాలే ఎక్కువ కనిపిస్తాయి మనకు. వాళ్ళ ఎకానమీ క్షీణిస్తోంది, వాళ్ళ సమాజం క్షీణిస్తోంది. అందుకనే భారతదేశంతో మైత్రి పెట్టుకోవాల్సిన అవసరం మనకంటే ఎక్కువ వాళ్ళకున్నది. దానివల్ల మనకు కూడా ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే టెక్స్టైల్స్ ఇప్పుడు 50% మన మీద వేసాడు డొనాల్డ్ ట్రంప్. అక్కడికి వెళ్ళే టెక్స్టైల్స్ ఈరోజు యూకేకి అమ్ముకోవచ్చు మనం. కాబట్టి మనకు కూడా కొంత లాభాలు ఉన్నాయి. కాబట్టి కొంత ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి అగ్రిమెంట్లు. ఆ దృష్టిలో మనం చూడాలి. ఒక లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి కియర్ స్టార్మర్ ఒక జాతీయవాద ప్రైమ్ మినిస్టర్ మాట్లాడే పరిస్థితి దాకా వచ్చాడంటే కనుక అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత డెస్పరేట్ గా ఉన్నారు. అది అక్కడ ఉన్నటువంటి కీలకమైన అంశం. ఎస్ సార్, నిజమే మీరు అన్నట్టుగా. అసలు మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. యాక్చువల్లీ ఇక్కడ యూనివర్సిటీస్ గురించి, వాటి గురించి నెక్స్ట్ అంశంలోకి వెళదాం. కొంచెం స్పీడ్ గానే దీని గురించి మనం మాట్లాడాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అంశంగా కనబడుతోంది. జర్మనీలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. జర్మన్ కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి సూచన మేరకు వాళ్ళు జర్మనీలో తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ ని పెంచడం. 73 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ ఏజ్ ఉండే విధంగా క్రమక్రమంగా పెంచుతూ వెళ్ళాలి రానున్న సంవత్సరాల్లో అని చెప్పేసి ఒక ఫార్ములా తీసుకొచ్చారు. ప్రస్తుతం అక్కడ ఎంత 67 ఏదో రిటైర్మెంట్ ఏజ్ ఉంది. అసలు 67 రిటైర్మెంట్ ఏజ్ అనేది చాలా పెద్దది నిజానికి. మన దగ్గర 58 కి తీసుకొచ్చాం, మళ్ళీ ఇప్పుడు దాన్ని 60కి తీసుకొస్తున్నాం. కొన్ని ప్లేసెస్ లో 60 నడుస్తోంది. సో 60 ఇయర్స్ నుంచి అక్కడేమో 67 ఇయర్స్ వరకు రిటైర్మెంట్ ఏజ్ ఉంది. ఇంకా దాన్ని 73 సంవత్సరాల వరకు పెంచాలనే నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంటున్నారు? దీనికి అసలు కారణం ఏంటి? టిఎఫ్ఆర్ రేట్ అని వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? అంటే ఇది చాలా క్లిష్టమైన సమస్య. ఇది ఈ రోజు జర్మనీలో మనం చూస్తున్నాము. సేమ్ ప్రాబ్లం ప్రపంచవ్యాప్తంగా మనకు ఉంది. భారతదేశంలో కూడా మనం రాబోయేటువంటి బహుశా 2-3 దశకాలు, 3 దశకాలు మాక్సిమం 3 దశకాల్లో ఇదే మనం కూడా ఫేస్ చేయబోతున్నాం. డెమోగ్రఫీ షిఫ్ట్ అవుతుంది. టోటల్ ఫర్టిలిటీ రేట్ అని మనకు ఒక సైంటిఫిక్ ఫార్ములా ఉన్నది. దాని అర్థం ఏంటంటే కనుక ఒక సగటు స్త్రీ ఆవిడ జీవిత కాలంలో ఎంతమంది పిల్లల్ని కంటుంది అనేది ఒక స్టాటిస్టిక్. దీంట్లో సైంటిస్ట్ ఏం చెప్పారంటే ప్రతి స్త్రీ ఆవిడ జీవిత కాలంలో రిప్రొడక్టివ్ వయసులో 2.1 యావరేజ్ పిల్లల్ని కంటే కనుక ఆ పాపులేషన్ స్టేబుల్ గా ఉంటుంది. అంతకంటే ఎక్కువ పిల్లల్ని కంటే కనుక ఆ జనాభా పెరుగుదల ఉంటుంది. అంతకంటే తక్కువ టిఎఫ్ఆర్ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఉంటే కనుక ఆ సమాజం క్షీణిస్తుంది. ఈ రోజు యూరోప్ లో అంతా కూడా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూకే, ఇటువంటి స్పెయిన్ ఇవంతా కూడాను యావరేజ్ 1.4 ఉంది.
అదే సైన్స్ ఏం చెప్తుందంటే 1.4 కంటే పడిపోతే కనుక టిఎఫ్ఆర్ ఆ సమాజాన్ని మళ్ళీ రివర్స్ చేయలేరు. అంటే ఆ సమాజంలో మళ్ళీ పిల్లల్ని పెంచి మళ్ళీ అక్కడ పాపులేషన్ స్టేబిలైజ్ చేసేటువంటి పరిస్థితులు మళ్ళీ రావు. ఇంకా దాన్ని ఎవరు చేయలేరు అని చెప్పి అదే స్టాటిస్టిక్స్ చెప్తాం. ఈ రోజు యూరోప్ని ఎవరు కాపాడలేరు. వాళ్ళ మొత్తం జనాభా పడిపోతుంది. అంటే రాను రాను వాళ్ళ ఫ్యాక్టరీలలో, వాళ్ళ కంపెనీలలో, వాళ్ళ ఎకానమీలో పని చేసేటువంటి యువకులు తగ్గిపోతున్నారు. సో ఏం చేయాలి వాళ్ళు? అంజెలా మర్కెల్ లాంటి వాళ్ళు ఇమిగ్రేషన్ పర్మిట్ చేశారు. కానీ ఎటువంటి ఇమిగ్రేషన్ వచ్చింది? వాళ్ళ సమాజం క్షీణిస్తుంది. కల్చరల్లీ వాళ్ళు దెబ్బతింటున్నారు. వాళ్ళ అమ్మాయిలకు, స్త్రీలకి రక్షణ లేకుండా పోయింది. మనకు అక్టోబర్ ఫెస్ట్ బియర్ ఫెస్టివల్లో కావచ్చు, లేదా మనకు న్యూ ఇయర్స్ డే రోజు కావచ్చు, ఎంత వందల మంది అమ్మాయిలు రేప్ అవుతున్నారు అక్కడ. వాళ్ళని గ్రూమింగ్ గ్యాంగ్స్ వస్తున్నాయి. ఇటువంటి సమస్యలన్నీ వాళ్ళకు క్రిస్టియానిటీకి విరుద్ధంగా ఇస్లాం చేస్తాము, దీన్ని షరియా అంటున్నారు, ఇవన్నీ తయారైనాయి అక్కడ. కాబట్టి వాళ్ళకి పాపులేషన్ తగ్గిపోవడంతో వాళ్ళు ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇక్కడ పాపులేషన్ పెంచేదాని విషయం పక్కన పెట్టి రిటైర్ అవుతున్న వాళ్ళకి వీళ్ళు చాలా సోషల్ సెక్యూరిటీ ఇస్తారు. రిటైర్ అయిపోతే ఫర్ ఇన్స్టెన్స్ స్వీడన్ లాంటి దేశంలో 60% ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. అంటే వాళ్ళకి 25 సంవత్సరాలు పని చేయాలి. తర్వాత మొత్తం అంతా కూడా ప్రభుత్వం చూసుకుంటుంది. పర్సనల్ సెక్రటరీ దగ్గర నుంచి మీకు ఇంట్లో కాఫీ పెట్టించే దగ్గర నుంచి మొత్తం ప్రభుత్వం చూసుకుంటుంది లిటరల్ గా. అందుకని 60% వాళ్ళు ట్యాక్స్ చేస్తారు. సో ఈ సోషల్ సెక్యూరిటీ వల్ల వాళ్ళ బర్డన్, ఆ దేశంలో బర్డన్ పెరుగుతుంది. ఎందుకు? వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది, ఈ యువకుల సంఖ్య పడిపోతుంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ముందర 65 ఉండేది, 65 నుంచి 67 చేశారు. ఇలాగే 67 చేయాలి అని చెప్పి ఇమ్మాన్యుయల్ మక్రాన్ ట్రై చేస్తే కనుక ఒక పెద్ద దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగింది. క్వశ్చనే లేదు, మీరు వయసు పెంచడానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళు ఉద్యమించారు. మేము చాలా కష్టపడి ఇంత చేసాం, రిటైర్ అయ్యి మేము పీస్ఫుల్గా ఉండదలుచుకున్నాం. ఎందుకంటే వాళ్ళకు మందులు ఫ్రీ, ట్రీట్మెంట్ ఫ్రీ, అన్ని ఉచితాలే. వాళ్ళు సేవ్ చేసుకున్న పైసలతో విలాసంగా ప్రపంచం అంతా తిరిగి వస్తారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పని చేయాలి, ఖర్చు పెట్టుకోవడానికి వాళ్ళ దగ్గర, ఎందుకంటే ఇంకా సోషల్ సెక్యూరిటీ కిక్ అవ్వదు కాబట్టి ఖర్చులు పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. సో అక్కడ ఉన్నటువంటి సమస్య అది. మౌలికంగా వాళ్ళ పాపులేషన్ తగ్గుతోంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. 67 నుంచి 73 దాకా రాబోయేటువంటి ఒక 10 సంవత్సరాల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. 73 ఏళ్ల వరకు రిటైర్ కాలేదంటే ఆ జనాభా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. పనిచేసేవాళ్ళు లేరు వాళ్ళ దగ్గర. అందుకే వృద్ధులు కూడా పనిచేయాల్సి వస్తుంది. మన దేశంలో కూడా ఈ ట్రెండ్ మొదలైంది. 58 నుంచి మనం 60 చేసుకున్నాం. కొన్ని వర్టికల్స్ 65 కూడా ఉంది మనకి రిటైర్మెంట్ ఏజ్. రాబోయే కొన్ని దశకాలు, 2 దశకాల్లో మన దేశంలో కూడా దీన్ని 70 దాకా తీసుకెళ్లేటువంటి పరిస్థితులు వస్తాయి మన దేశంలో. ఎందుకంటే మన జనాభా కూడా పడిపోతుంది. ఈ రోజు యునైటెడ్ నేషన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో భారతదేశపు టిఎఫ్ఆర్ కూడా 1.93 అని చెప్తున్నారు. అంటే వచ్చే సంవత్సరం మనకు సెన్సస్ జరగబోతోంది 2026లో. సెన్సస్ లో మనకు వచ్చేటువంటి నంబర్ చూస్తే మనకి ఇప్పుడే భయం వేస్తుంది. బహుశా మనం 1.5, 1.6 ఆ ప్రాంతంలో ఉంటామేమో నాకు భయం వేస్తుంది. 1.4 టచ్ అయిందంటే మనం మన పాపులేషన్ రివర్స్ చేయలేము. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి యువత ఏదైతే ఉందో, జెన్జీ అంటున్నాం, ఏదైతే అంటున్నామో, వీళ్ళు ఒక 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత చూస్తే కనుక ఈ సంఖ్య తగ్గిపోతుంది, గణనీయంగా తగ్గిపోతుంది. ఈ రోజు మనం గ్లోబల్ రౌండప్ లో మనం దీని గురించి, చైనా పాపులేషన్ డిక్లైన్ గురించి చాలా డీటెయిల్ గా గతంలో చర్చించాము. ఆ పరిస్థితి ఈరోజు యూరోప్ లో ఉంది. యూరోప్ చాలా చాలా కష్టాల్లో ఉంది. అందుకని పెద్దవాళ్ళ మీద వాళ్ళు ఈ రిటైర్మెంట్ ఏజ్ పెంచేటువంటి పరిస్థితులు వాళ్ళకు వస్తున్నాయి. సో ఇది అక్కడ జరుగుతోంది కదా, మనకు చూసి ఊరుకునే పరిస్థితి కాదు. మన దేశంలో ఆల్రెడీ మనం ఆ పరిస్థితిలో ఉన్నాము. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు కనుక కనీసం అంటే 3 పిల్లల్ని కనకపోతే అదే దుస్థితి మనకు కూడా పడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు రిటైర్ అయ్యేసరికి 75 ఏళ్లకు రిటైర్మెంట్ వచ్చేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. అంతవరకు పని చేయకపోతే వాళ్ళు బతకలేరు. అటువంటి పరిస్థితులు రాబోతుంది. కాబట్టి పిల్లల సంఖ్యని మనం పెంచేటువంటి ప్రయత్నం మనం చేయాలి. మోదీ గారు ఆ 100 రూపాయల నాణ్యం RSS 100th ఇయర్ రిలీజ్ చేసే రోజు ఆయన స్పీచ్ లో చాలా స్పష్టంగా చెప్పారు. డెమోగ్రఫీ చేంజ్ అయితే అవ్వకపోతే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారు. మోహన్ భాగవత్ గారు చెప్పారు కనీసం 3 కనాలి అని చెప్పారు. భారత ప్రభుత్వం ఇప్పుడు పాలసీలో మార్చింది. గతంలో 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే కనుక చాలా గవర్నమెంట్ స్కీమ్స్ కి విరుద్ధంగా ఉండేది. ఇప్పుడు 3 సంతానం ఉండాలి అని చెప్పి వాళ్ళలోనే అమెండ్మెంట్ తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మన పాపులేషన్ పెరగకపోతే కనుక మనకి ఇబ్బందులు వస్తాయని ఆయన చెప్పారు. సో దేశవ్యాప్తంగా చెప్తున్నారు కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు. దానికి కావాల్సిన పాలసీలు రావట్లేదు. వీళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలో అర్థం కావట్లేదు. మనకున్న సిస్టమ్ ఏంటంటే ఒక పిల్లవాడిని కంటేనే, ఒక పిల్లవాడినో కంటేనే ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకుండా వాళ్ళు మేనేజ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి 2 పనిచేస్తున్నారు, మేనేజ్ చేయలేనటువంటి పరిస్థితి.
కాస్ట్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్, కాస్ట్లీ మెడికల్ సిస్టమ్, వ్యాక్సిన్లు ఆ పిల్లలకి ఇచ్చి ఒక వూమ్ టు టూమ్ క్యాప్చర్ చేసింది మొత్తం ఈ ఫార్మస్యూటికల్ వర్టికల్ అంతా కూడా. దాని నుంచి తట్టుకొని బయటపడాలంటే చాలా కష్టం. ఈ పరిస్థితులలో మనం కూడా నిజంగా మన పాపులేషన్ పెంచే దిశగా మనం అర్జెంట్ గా స్టెప్స్ తీసుకోకపోతే జర్మనీలో ఉన్న పరిస్థితి మన దేశంలో కూడా రాబోతుంది. కరెక్ట్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు మనం దానికి లింక్ గానే అసలు భారతదేశంలో చేయాల్సిన అంశం మీదనే ఒక వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లో ఒకటి మనం మాట్లాడాలి సార్. పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాల సెగ్మెంట్ లో ఈ వారం మనం చూస్తున్నది WWF ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారము వాళ్ళు లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ వాళ్ళు చెప్పేది అంటే మన నిజానికి మనం ఉన్న భూగోళాన్ని పరిరక్షించుకునే విధంగా ఏం చేయాలనే అంశానికి సంబంధించి వాళ్ళ అబ్జర్వేషన్స్ లో చాలా కీలకమైన విషయాలు వచ్చాయి. అదేంటంటే భారతదేశపు ఆహారపు అలవాట్లు నిజానికి ఈ భూగోళాన్ని రక్షించే విధంగా ఉన్నాయి. దాంతో శృంఖరణ మన భూమి ఎలాగైతే ప్రకృతితో మమేకమై మన ఆహారపు అలవాట్లు ఉన్నాయి, మిగతా దేశాలు అలా లేవు. వాళ్ళకి ఈ భూమిలో ఉన్న వనరులు సరిపోవు అన్నట్టుగా వాళ్ళు కొన్ని గణాంకాలు కూడా చెప్పారు. గణాంకాలు ఏంటో మీరు తెలియజేయండి. సో బేసికలీ మనకెప్పుడు కూడా పర్యావరణాన్ని పరిరక్షించడము, మన ఈ భూగోళాన్ని పరిరక్షించడము, వీటి మీద వెస్టర్న్ కంట్రీస్ ఎప్పుడు లెక్చర్లు దంచుతూ ఉంటాయి. ఈ గ్రెటా థన్బర్గ్లు ఇట్లాంటి వాళ్ళని కూర్చుని వాళ్ళతో ఏదో లెక్చర్లు ఇప్పిస్తూ ఉంటారు. అసలు యాక్చువల్లీ మన దేశంలో మన మామూలు సగటు సామాన్య జీవికి కూడా ఈ ప్రకృతితో మమేకమై జీవించడం ఎలాగో తెలుసు. అండ్ భూమికి భారంగా కూడా మనం ఉండట్లేదు కదా. సో ఒకసారి ఆ రెండు అంశాన్ని మీరు వివరిస్తారా? అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రదూషణ పెరుగుతోంది అని చెప్పి మనకు లెక్చర్లు ఇచ్చేటువంటి ఈ దేశాలన్నీ కూడా వాళ్ళ ఆహార పద్ధతులలో, వాళ్ళ ఆహారం తినేటువంటి శైలిలో ఎంత సమాజానికి మన పర్యావరణకు ఎంత హాని కలిగిస్తున్నాయని చెప్పి రిపోర్ట్ చెప్తాం. వాళ్ళు ఏం చేశారంటే ఒక స్టాటిస్టిక్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆహార పద్ధతులు, మీరు తినేటువంటి ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా రాబోయే 2050 సంవత్సరానికి ప్రపంచ జనాభా ఎంత పెరుగుతుందో అప్పటికి ఈ భూమి నిజంగా అందరికీ ఆహారం ఇవ్వగలదా అని చెప్పేసి వాళ్ళు ఒక స్టాటిస్టిక్స్ వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ లో ఏం తేలిందంటే భారతదేశం మన ప్రజలు ఎలా తింటున్నారో, మనం పల్సెస్, మన పప్పులు, బియ్యము, గోధుమ, పండ్లు, ఇటువంటివన్నీ కూడా ఒక వెరైటీ, మనం ఒక డిస్పర్స్డ్ వెరైటీలో మనం తింటున్నాము. ఈవెన్ మాంసాహారం కూడా మనం చాలా మితంగా తింటున్నాము. కాబట్టి ఓవరాల్ గా మనం తినేటువంటి ప్యాటర్న్ ఏదైతే ఉందో ప్రపంచానికి ఇంతకంటే బెస్ట్ లేదు అని చెప్తున్నారు. అంటే ఇదే భారతదేశంలో తినేటువంటి పద్ధతులు ప్రపంచమంతా కనుక అవలంబిస్తే 0.8 భూములు కావాలి. అంటే ఒక అర్త్ భూమి అన్నది మొత్తం ఒక భూమి అంతా కూడాను సరిపోకపోవచ్చు. భారతదేశం తినే పద్ధతిలో తింటే కనుక 0. అంటే ఇప్పుడు ఉన్నటువంటి భూమి కంటే తక్కువే సరిపోతుంది మనకు. అంతేకాదు ఇంకా మనకు అంతకంటే ఎక్కువ ప్రొడక్షన్ కూడా, ఇంకా ఎక్సెస్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం భారతీయ పద్ధతిలో తింటే తప్పకుండా మనం ఈ భూమిని కాపాడచ్చు అని రిపోర్ట్ చెప్తాం. అలాగే ఇండోనేషియా మనకు దగ్గరగానే ఉంది. 0.9 భూములు దీనివల్ల ఉంటుందని చెప్తున్నారు. మిగతాది చైనా తినేటువంటి పద్ధతులను కనుక మనం ప్రపంచమంతా అవలంబిస్తే ఈ భూమి సరిపోదు. భూమి కంటే ఇంకో 70% భూమిని యాడ్ చేసుకోవాలి. 1.7 భూములు కావాల్సి వస్తుంది. అలాగే జపాన్ 1.8, అర్జెంటీనా అయితే ఏకంగా 7.6 భూములు. అంటే ఒక్క భూమి సరిపోదు వాళ్ళకి. వాళ్ళు తినే పద్ధతి మనం కనుక ప్రపంచమంతా అవలంబించిందంటే 7 భూములు కావాలి. మొత్తం భూమిలో మన ప్రొడక్షన్ అంతా కూడా సరిపోదు. 7 భూముల ప్రొడక్షన్ ఉంటే కానీ అర్జెంటీనా యొక్క వాళ్ళ ఆహార పద్ధతులు దాంతో ప్రపంచాన్ని మనం ఫీడ్ చేయలేము. అర్జెంటీనా, ఆస్ట్రేలియాలో వచ్చి 6.8 భూములు అంటున్నారు. యునైటెడ్ స్టేట్స్ 5.5. అంటే ఎంత అన్సస్టైనబుల్ వీళ్ళ భోజన పద్ధతులు, వ్యవస్థ పరిస్థితులు ఉన్నాయో మనం చూడొచ్చు. దాంట్లో మీట్ విపరీతంగా తింటున్నారు. అంత తినవలసిన అవసరమే లేదు. వేస్ట్ఫుల్ మీట్ తింటున్నారు వీళ్ళు. ఆ దేశాల్లో వేల్ హంటింగ్ అని చేస్తారు. కొన్ని వందల వేల్స్ ని చంపేసి వదిలేస్తారు. అదో విలాసమైన స్పోర్ట్ అది. వాళ్ళు తినేటువంటి మీట్ మానవ శరీరానికి అంత అక్కర్లేదు. వీళ్ళు ఎక్సెసివ్ గా తింటున్నారు. దాంతో ఈ ఫుడ్ చైన్ సస్టైనబుల్ కాదు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. ఇదే దేశాలు మనకు పెద్ద పెద్ద లెక్చర్స్ ఇస్తారు. మీరేమో భారతదేశము, చైనా ఈ రెండే ప్రపంచంలో హైయెస్ట్ పొల్యూటర్స్ అని చెప్తారు వాళ్ళు. పొల్యూటర్స్ పర్ క్యాపిటల్ చూసామంటే మనం చాలా తక్కువ వీళ్ళకి కంపేర్ చేసి చూస్తే. ఎందుకు? వాళ్ళ ఫ్యాక్టరీలు ఇక్కడ మనం చేస్తున్నాం కాబట్టి దానివల్ల మనకు పొల్యూషన్ వస్తుంది. ఆహారం మనం తిన్నట్టు వాళ్ళు తినట్లేదు. ఎంత వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారో చూస్తున్నాం మనం. ఇన్ఫాక్ట్ అమెరికా కానీ వెస్ట్లో కానీ వెళ్ళి చూస్తే మనం చూడొచ్చు ఎంత ఫుడ్ వేస్టేజ్ ఉంటుందో చూడొచ్చు. వాళ్ళు
తినేది ఒకటి, దాన్ని డంప్ చేసేది ఒకటి. ఎందుకు? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అక్కడ బాగా పటిష్టంగా ఉంది. ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏం చేస్తుంది? వాళ్ళ లాభాల కోసము, వాళ్ళ ప్రాఫిట్స్ కోసము వాళ్ళు దీన్ని ఎక్కువ ప్రొడక్షన్ చేసి మార్కెట్లో డంప్ చేస్తున్నారు. అంత రిసీవ్ చేసుకునేటువంటి కెపాసిటీ లేదు మనుషులకి, కాబట్టి దాన్ని డంప్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ ఒక స్కీమ్ చూస్తాం మనం, పిజ్జా హట్ కో మనకు ఎక్కడో డామినోస్ లాంటిది పాపా జోన్స్ కో వెళ్ళామంటే బై 1 లార్జ్ పిజ్జా గెట్ అనదర్ పిజ్జా ఫ్రీ అంటాడు, బాటమ్లెస్ కోక్ అంటాడు. ఎంత తినగలం? ఒక పిజ్జా తినడానికి మనకు చాలా కష్టం. ఇంకో పిజ్జా ఏం చేస్తాం మనం? ఎంత వేస్టేజ్, సగం తిని పడేసేటువంటి మనకు ఎక్కడ వాళ్ళ అవుట్లెట్స్ లో వెళ్ళాలంటే ఫుడ్ వేస్టేజ్ ఎక్కువ కనిపిస్తుంది. వాడు తినే తక్కువ, వేస్టేజ్ ఎక్కువ. అందుకని ఈ రిపోర్ట్ చెప్తాం చాలా స్పష్టంగా, ఒక రెస్పాన్సిబుల్ గా ఈ ప్రకృతిని గౌరవిస్తూ తినేటువంటి ఆహార పద్ధతులు భారతదేశమే బెస్ట్ ప్రపంచంలో అని చెప్తున్నారు. అయినా మనకు వాళ్ళు లెక్చర్ ఇస్తారు. అందుకని ఇది హిపోక్రసీ. భారతదేశం యొక్క సంస్కృతిని అవలంబిస్తే ప్రపంచం బాగుపడుతుంది, ప్రపంచాన్ని కాపాడచ్చు, భూమిని కాపాడచ్చు. వాళ్ళ పద్ధతులు మన మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం కూడా విచ్చలవిడి ఈ కన్సంప్షన్ లోకి వెళుతున్నాం. మనం అదే కనుక అవలంబిస్తే ఈ భూమి సరిపోదు. ఇటువంటివి 5-6 భూములు ఉన్నా కానీ మన ప్రజలకి మనం ఆహారం సప్లై చేయలేము అని చెప్పి రిపోర్ట్ చెప్తాం. అందుకని మనం ఈ సెగ్మెంట్ పెట్టిందే వీళ్ళ హిపోక్రసీ ఎక్స్పోజ్ చేయడానికి పెట్టాము. బహుశా ఫ్యూచర్ లో ఇదే ఒక సిరీస్ చేయొచ్చు, అంత హిపోక్రసీ వీళ్ళ దగ్గర ఉంటుంది. కరెక్ట్. ఎస్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాము. కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ. పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా కుప్పకూలుతున్నాయని. నిజానికి ఇది పాశ్చాత్య దేశాల సమాజాలు కుప్పకూలడమే కాదు, ఇది మన ఇంటికి కూడా వచ్చింది అని చెప్పే ఉదాహరణ ఇది. పెప్పా పిగ్, నిజానికి పెప్పా పిగ్ అనేది చాలా సక్సెస్ఫుల్ కార్టూన్ షో. అది చాలా మంది చూస్తూ ఉంటారు, పిల్లలు చాలా వరకు ఎక్కువ ఇష్టంగా చూస్తూ ఉంటారు. సో ఆ పెప్పా పిగ్ లో ఈ వోక్ భావజాలాన్ని జొప్పించే ఒక ప్రయత్నం జరుగుతోంది. ఎల్జిబిటిక్యూని ప్రమోట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఒక చిన్న వీడియోని ఇప్పుడు ఒక వ్యక్తి షేర్ చేశారు, అది బాగా వైరల్ అవుతోంది ఇప్పుడు. ఇద్దరు మమ్మీలు అని చెప్పేసి, ఇద్దరు తల్లులకు సంబంధించినటువంటి, ఒకరు ఉద్యోగానికి వెళ్తారు, ఒకరు వంట వండుతారు అని చెప్పేసి, అది ఒక దాన్ని అనవసరంగా వాటిని జొప్పించి పిల్లల మెదళ్ళని పాడు చేస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద విపరీతమైనటువంటి ఆక్రోశం వస్తోంది వెస్టర్న్ సొసైటీలో. డీటెయిల్స్ చెప్తారా సార్? నిజంగా జుగుప్సాకరంగా ఉందో అది, కానీ ఎంత నార్మలైజ్ చేసి చెప్తుంది ఆ వీడియో. పాపా పిగ్స్ అనేది ఇందాక చెప్తున్నట్టు చాలా ఫేమస్ అది. చిన్నపిల్లలందరూ చూస్తున్నారు, మన దేశంలో కూడా చూస్తున్నారు. బహుశా మీ ఇంట్లో మీ పిల్లలు కూడా చూస్తుండొచ్చు. మనకు నార్మలైజ్ అయిపోయినాయి. పెద్దలు ఏం చేస్తున్నారంటే, పెద్దవాళ్ళు వాళ్ళ బిజీగా ఉంటారు, పిల్లలకు అంత టైం స్పెండ్ చేయలేరు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు సరిగ్గా తిండి తినరు, వాళ్ళు వచ్చి వీళ్ళని ఏదో సతాయిస్తున్నారని చెప్పి వాళ్ళకి ఏదో టాబ్లెట్ లో సెల్ ఫోన్ లో ఇచ్చేసి దాంట్లో కార్టూన్లు చూసుకోవడం వదిలేస్తున్నారు. కొన్ని దగ్గర అయితే టీవీలు ఇచ్చేస్తున్నారు, దాన్ని చూసుకుంటున్నారు. ఆ టీవీలో కార్టూన్లలో వచ్చేటువంటి కంటెంట్ ఏంటో తల్లిదండ్రులకు తెలియని కూడా తెలియట్లేదు. ఈ వైరల్ అయినటువంటి క్లిప్ లో మనం చూడొచ్చు. ఇందాక చెప్పినట్టు ఇద్దరు తల్లులు ఉన్నారు నాకు అని చెప్పేసి ఒక పిల్లవాడు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నాడు. అంటే అది కార్టూన్ లో ఆఫ్ కోర్స్ అవి ఏదో పందిని ఏదో పెడతారు, ఏదో ఒక యానిమల్ క్యారెక్టర్ని పెట్టి యానిమేట్ చేస్తారు. అంటే ఒక తల్లి ఉద్యోగానికి వెళ్తుంది, ఇంకో తల్లి స్పెగటీ చేస్తుంది అని చెప్తున్నాడు. అంటే తండ్రే ఉండక్కర్లేదు అన్నటువంటి కాన్సెప్ట్ పిల్లల మనసులో అంత చిన్న వయసులో నాటుతున్నారు. అంటే ఒక ఇద్దరు తల్లులు ఉన్నా కానీ పర్వాలేదు, అటువంటి కాన్సెప్ట్స్ వాళ్ళలో వచ్చేసరికి నార్మలైజ్ చేస్తున్నారు. ఈ నార్మలైజేషన్ ఇప్పటి నుంచి మొదలు పెడితే కనుక వాళ్ళు పెద్దగా అయ్యేసరికి వాళ్ళకు ఈ యొక్క మామూలుగా మనకు ఉన్నటువంటి సాంస్కృతిక పరమైన తల్లి తండ్రి అన్నటువంటి కాన్సెప్ట్ నుంచి వాళ్ళు దూరం వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు తెలియట్లేదు. ఆ క్లిప్ లో ఇంకో చాలా దారుణమైన విషయం ఏంటంటే, ఆ వ్యక్తి చూసి దీన్ని పసిగట్టి ఇటువంటి భయంకరమైన కంటెంట్ వీళ్ళు ఎందుకు పెడుతున్నారు అని చెప్పి అతను తన కూతురికి చెప్తాడు. చిన్న పిల్ల, ఆ పిల్లకి చెప్పి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో పప్పా పిగ్ అన్నది ఇది చాలా బ్యాడ్ క్యారెక్టర్, మనం దీన్ని ఫాలో అవ్వకూడదు అని చెప్పి కూతురికి చెప్తే, చిన్న పిల్ల ఐ లైక్ ఇట్ అంటుంది. ఆ అమ్మాయి చాలా అడిక్ట్ అయిపోయింది ఆ క్యారెక్టర్ కి, నాకు చాలా ఇష్టంగా ఉంది అంటుంది. తన భార్య ఏం చెప్తోంది, నాకు తెలియదే ఇట్లాంటివి ఉన్నాయని చెప్పి మా పిల్ల చూస్తోంది అంటుంది. అంటే మన తల్లిదండ్రులు, మన టీచర్లు, మన సమాజము పిల్లలు ఏం కార్టూన్స్ చూస్తున్నారో, కార్టూన్ లో ఎటువంటి కంటెంట్ ఉంటుందో మనం చూడట్లేదు. తెలియకుండా ఈ యొక్క వోక్ కల్చర్ ని సమాజంలో మనకు ఉన్నటువంటి కట్టుబాట్లకు వ్యతిరేకంగా, మన సంస్కృతికి వ్యతిరేకంగా చాలా సటిల్ గా ఇవన్నీ డంప్ చేస్తున్నారు. ఆ చిన్న క్లిప్ అతను ప్లే చేశాడు. ఆ చిన్న క్లిప్ లో తిప్పి కొడితే ఒక 3-4 క్షణాలు మాత్రమే ఉంటుంది, కానీ అది మనసులో వెళ్ళిపోతుంది. ఇటువంటివి ఎన్నో చూస్తున్నాం మనం కార్టూన్ నెట్వర్క్ లో. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, జెండర్ ఇష్యూస్. ఇంకొక కార్టూన్ నేను చూశాను. ఒక ఆవు
తన దూడకు చెప్తుంది, మొగదూడకి ఏరా కొడుక అని చెప్పి ఏదో ఇంగ్లీష్ లోనే బట్ సన్ అన్నట్లు సంబోధిస్తుంది. ఆ దూడ బాధపడి అంటుంది, నేను మగవాడినో ఆడవాడినో ఇంకా తేల్చుకోలేదు, ఇంకా చాలా వయసు చాలా చిల్లది, అప్పుడే నన్ను కొడుకుని ఎందుకు సంబోధిస్తున్నావు అని తల్లిని ఉంటుంది. అంటే నేను పెద్దగా నేను స్త్రీనో పురుషునో నిర్ణయించుకుంటాను, నా అధికారం ఉంది అని చెప్పి చిన్న పిల్ల దూడ చెప్తాను. ఇది ఒక కార్టూన్. సో అందుకని మనకు తెలియకుండా మన సమాజంలో సడన్ గా ఇటువంటి వోక్ కల్చర్ అంతా కూడాను ఈ కార్టూన్స్ డంప్ చేస్తున్నాయి. వెస్ట్ లో అయితే ఇది ఇంకా అన్కంట్రోలబుల్, అక్కడ ఉన్న కంటెంట్ మన మీద డంప్ చేస్తున్నాయి. మరి సమాజాలు కొలాప్స్ అవ్వకుండా ఏమవుతాయి? వెస్టర్న్ సమాజం కొలాప్స్ అవుతోంది. వాళ్ళ జాడ్యం వెస్ట్ లో ఉన్నవన్నీ కూడా మనం ఏదో చాలా గొప్ప విషయాలని చెప్పి నెత్తును రుద్దుకుంటున్నాము. నెట్ఫ్లిక్స్ లోను, తర్వాత మనకు ఉన్నటువంటి కార్టూన్ నెట్వర్క్లు, నికలోడియన్, వీటిలంతా కూడా రుద్దుకుంటున్నాం, మన నెత్తిని వేసుకుంటున్నాం మనం. మన సమాజం కూడా అదే పంథాలో బయలుదేరుతున్నాం మనము. మరి ఇటువంటి చెత్త అంతా మనం ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళామంటే మన సమాజం కూడా వెస్ట్ కొలాప్స్ అవుతున్నట్టు ఇది కూడా కొలాప్స్ అవుతుంది. మనం చెప్పగలిగిందంతా ఒకటే, తస్మాత్ జాగ్రత్త. రైట్ సార్, నిజంగానే ప్రతి వారం కూడా తస్మాత్ జాగ్రత్త తోటే క్లోజ్ చేస్తూ ఉన్నాం నిజానికి గ్లోబల్ రౌండ్, బికాస్ కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ ని లాస్ట్ లో పెట్టాం కాబట్టి. అండ్ రియలీ మీరు అన్నట్టుగా పెప్పా పెగ్ లోనే ఇది ఉంది అని అంటే, పెప్పా పెగ్ నిజానికి ఇక్కడ చాలా మంది చూస్తారు. ఇన్ఫాక్ట్ నా ఇంట్లో కూడా పెప్పా పెగ్ పిల్లలు చూసినప్పుడు నేను చూశాను. బట్ నేను కూడా జాగ్రత్త పాటించాల్సింది, తస్మాత్ జాగ్రత్త నాకు కూడా వర్తిస్తుంది దీంట్లో. సో మనకు తెలియకుండానే మన చాప కింద నీరులా మన కుటుంబాల్లోకి ప్రవేశించినటువంటి ఈ విష సంస్కృతిని అరికట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కేవలం మనం మాత్రమే కాదు, మనకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పాలి. మన బంధువులకి, మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ అందరికి చెప్పాలి, చెప్తేనే ఇది వెళ్తుంది. సో ప్లీజ్ షేర్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్. నిజానికి గ్లోబల్ రౌండ్ అప్ ని 10 మందికి చూపించే ప్రయత్నం చేయండి అని పదే నేను విజ్ఞప్తి చేసేది అందుకోసమే. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు, చాలా విషయాలు మీరు మాతో పంచుకున్నారు. థ్యాంక్స్ అలాట్ సార్. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనల్ స్టెప్ ప్రతి వారం గ్లోబల్ రౌండప్, నేషనల్ రౌండప్ అండ్ డిఫెన్స్ రౌండప్ రూపంలో మీ ముందుకు వస్తున్నాయి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఇప్పుడే ఒకసారి సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ యూట్యూబ్ ఈ వీడియోల్ని ఆపే ప్రయత్నం చేస్తోంది, సో మీరే దాన్ని కాపాడగలుగుతారు నేషనల్ స్టెప్ ఛానల్ ని. సో కొంత వీలైనంత వరకు బ్రౌజ్ చేయండి, నేషనల్ స్టెప్ లో వచ్చే వీడియోలకి కమెంట్ చేయండి, లైక్ చేయండి. తద్వారా కొంత మేము అల్గరిథం ని సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.